All the papers are deemed to have been laid on the table of the House. Now I will take up 0 hour mentions. సుదర్శన్ రెడ్డి గారు. అధ్యక్ష, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ 1937లో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో నైజాం గారు 16,000 ఎకర్స్లో సొంత ల్యాండ్లో కేన్ డెవలప్ చేసుకుంటా రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేశాము అధ్యక్ష. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 37 నుంచి ఈ రోజు వరకు 87 ఇయర్స్ అయింది అధ్యక్ష. మరి 87 ఇయర్స్ గత 10 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బన్తో వచ్చిన పవర్తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసిస్ను కూడా ఎక్కడ కూడా మనం వేస్ట్ కాకుండా ఆ ములాసిస్తో కూడా మనకు కావాల్సిన స్పిరిట్లు కానీ ఇథనాల్ కానీ ఈ రోజుల్లో మనం మన వెహికల్స్ కూడా ఇథనాల్ వాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఆ విధంగా అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ కూడా అధ్యక్ష, దాన్ని వేస్ట్ వచ్చింది కూడా ఎరువులుగా మా రైతులు వాడేవాళ్ళు అధ్యక్ష. అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఏది కూడా వేస్ట్ కాదు, బయటకు వెళ్ళి పవర్ అవసరం లేదు, కేవలము రైతులు దానిపైన ఆధారపడి టన్నేజ్ పెంచుకుంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు ఇబ్బంది కావడానికి గత 20 ఇయర్స్ నుంచి రైతులది 800 ఉన్న షుగర్ కేన్ రేటు ఇప్పుడు 32-3300 అయింది. దాన్ని కేను మట్టుకు షుగర్ కేన్ వచ్చిన తర్వాత కేవలం 3300కి అమ్ముతున్నాం అధ్యక్ష. అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం. ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అదిగాక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో టన్నేజ్ రాక మంచి సీడ్ సప్లై చేయక మన రైతులకు ఇబ్బంది అయింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మెదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష. 13%, 12 to 13% రికవరీ అధ్యక్ష. అంటే 13% అంటే జనరల్గా వేరే ప్లేస్లో 9 to 10 వస్తుంది అధ్యక్ష. అంటే ఒక్క టన్నుకు 30 కిలోలు, 1% 10 kgs వస్తుంది అధ్యక్ష. ఆ విధంగా 30 కేజీలు అంటే 1000 రూపీస్ ఎక్కువ వస్తుంది అధ్యక్ష. దాన్ని బట్టి కేను సీడును బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్లు లేకుండా నడిచినాయి. గతంలో ఒక పవర్ ప్లాంట్ వేసినాం.
20 TMsతో 20 megawattsతో ఆ పవర్ ప్లాంట్కు 96 crores అయినాయి అధ్యక్ష. కేవలం ఆ 96 crores గతంలో నర్సే ఫ్యాక్టరీని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరం నడిపిద్దాం, ప్రైవేటు వాళ్ళకి ఇచ్చింది కూడా తీసేద్దామని చెప్పారు అధ్యక్ష. మేము ఆశించాం, తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యాక్టరీ నడిపిస్తారు అనుకున్నాం. కానీ మాకు ఆశ ఏముండే అధ్యక్ష, కేసీఆర్ గారు ఇటువంటి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీతో ఆ రోజుల్లో 78 years క్రితం స్కూల్స్ కట్టారు, ఫ్యాక్టరీ వాళ్ళు కాలేజీలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా నిర్మిస్తారు అనుకున్న అధ్యక్ష. అంతేకాకుండా నాకు బాగా ధైర్యం ఉండే, మా కవిత మా కోడలు అవుతుంది కవిత, అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలిపిస్తారు అనుకున్నాం. అయినా మేమందరం ఓపిక పట్టాం సార్. ఎందుకు సార్? సార్ కేసీఆర్ గారు అన్నారు, 1 ఎకరాన ₹1 కోటి పంటలు పండిస్తున్నామని చెప్పారు. బహుశా ప్రేమతో అదా ఆ పంటను పెడతాడేమో అనుకున్నాం అధ్యక్ష. అది లేదు ఇది లేదు సార్. లేకపోగానే మొన్న కన్సల్ట్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి కన్సల్ట్ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 200 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ప్రజాప్రతినిధులకు రైతులను నిర్లక్ష్యం చేసిన పేరు వస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్ ఆ ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని, అదేవిధంగా దానికి తోడు టెక్నాలజీ బాగా పెరిగినాయి. మనం ఫ్యూయల్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడ్ ఆయిల్స్ 30 లక్షల పైన తెచ్చుకుంటున్నాం సంవత్సరం. ఇథనాల్ కూడా షుగర్తో వస్తుంది కాబట్టి ఇథనాల్కు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ ఫ్యాక్టరీ కొత్తది పెట్టాలని, అదేవిధంగా దాంతో సహా ఇథనాల్ ఫ్యాక్టరీ మీ గవర్నమెంట్ పైన కూడా బడన్ పడది. అక్కడ ల్యాండ్ ఏమైనా బహుశా 150 కోట్ల పైన వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష నేను ఏదో రేవంత్ రెడ్డి గారి పేరు మీద వచ్చాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కాకుండా ముందు పెద్దలు కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు నేను కూర్చుండి తెలంగాణలో బాగా చేసి హరీష్ రావు గారు ఒక్క నిమిషం మా ఉత్తమ్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ టర్మ్ అయిపోతా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అయితేనే రేపు మన ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, వీరైతేనే గట్టిగా ఉంటుందని ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు సార్. ఎవరో పైరు చేసి ఇంకోటి కాదు అధ్యక్ష. ఆ విధంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారికి పిసిసి కూడా ఇచ్చడం జరిగింది. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. బండారు లక్ష్మారెడ్డి. గౌరవ మంత్రి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గౌరవ సుదర్శన్ రెడ్డి గారు చెప్పింది. సార్ థ్యాంక్ యూ సార్ దాని టైం ఇచ్చినందుకు. ముఖ్యంగా వరంగల్ ఉప్పల్ హైవే మీద లాస్ట్ 3 years నుంచి అక్కడ రోడ్ పని ఏం జరగడం లేదు సార్. ఇప్పటికీ 2 సార్లు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు రావడం జరిగింది. వచ్చినప్పుడల్లా నేను ఒక 1 month 2 months చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పని జరగడం లేదు సార్. ఎందుకంటే
వరంగల్ నుంచి ఈ దాకా వచ్చేంత టైంలో హైదరాబాద్ నుంచి లోపల రావాలంటే అంతే టైం పడుతుంది సార్, 2 గంటలు పడుతుంది సార్. దయచేసి ఆర్ఎన్బి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కనీసం బ్రిడ్జి ఎప్పుడన్నా కానీ ఇప్పుడు కింద బ్లాక్ టాప్ చేయమని చెప్పి కోరడం జరుగుతుంది సార్. అలాగనే మా దగ్గర చెర్లపల్లిలో చెరువు ఉంది, మెయిన్ గా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, చెర్లపల్లి, నాచారం, కుషాయిగూడ, అవన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేయమని చెప్పి అడుగుతున్నాను సార్. అలాగనే మెయిన్ ముఖ్యంగా ప్రయాగ్రాజ్కి మా కాన్స్టిట్యున్సీ నుంచి చాలా వేల మంది పోయింది సార్. అయితే అందులో కనీసం 15 మంది చనిపోయింది సార్. వాళ్ళందరికీ సీఎం గారి ద్వారా ఏమన్నా వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకులో నడిగడ ప్రాంతంలో అధ్యక్ష మిర్చి ఎక్కువ సాగు చేస్తారు అధ్యక్ష. అటు సాగు చేసేత ఆ మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మిర్చికి కనీసం క్వింటాలకి 20,000 కేటాయించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మాది బ్లాక్ షేర్ అధ్యక్ష. ఆ బ్లాక్ షేర్లో ఎక్కువగా మా అల్లంపూర్ తాలూకులో ఎక్కువగా మిర్చి సాగు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకు అధ్యక్ష ఆర్టీసీ బస్సు తక్కువ ఉన్న అధ్యక్ష. ఆ బస్సు నుంచి ఎక్కువ శాంక్షన్ చేసి మరియు అల్లంపూర్ చౌరస్తాలో మినీ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మా తాలూకా అధ్యక్ష రుణమాఫీ పూర్తి కాదు అధ్యక్ష. అటు రుణమాఫీ కూడా పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా అల్లంపూర్ తాలూకాలో రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోడ్లు కూడా కొంచెం ఎక్కువ ఫండ్స్ కేటాయించి మా రోడ్లు బాగు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు. గండ్ర సత్యనారాయణ. సభ్యులు చెప్పినది రాసుకోవడం జరిగింది అధ్యక్ష, తప్పకుండా చేస్తాను. ఈరోజు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కేసులు రామన్రావు దంపతుల హత్యతో పాటు మా నియోజకవర్గంలో రాజలింగమూర్తి అని ఒక వ్యక్తి, అతను మేడిగడ్డ మీద కానీ స్థానిక అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఫిల్ చేస్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేయడమే కాకుండా అనేక రకాలుగా కేసులు పెట్టారు. ఆయన మీద ప్రాణభయం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చారు. ఆయనను మరి సాయంత్రము గొడ్డళ్లతో అతి దారుణంగా నరికారు. మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆత్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి హరిబాబు నిందితుడుగా దొరికి ఈరోజు జైల్లో ఉన్నారు. దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని కోరుతూ మండల పార్టీ అధ్యక్షులను, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను, అనేక మందిని మరి కౌన్సిలర్లను కూడా కేసులు పెట్టేయడమే కాకుండా మరి పోలీసులను నిర్బంధంగా ఉపయోగించుకొని వాళ్ళ మీద, మా కార్యకర్తల మీద ఉపయోగించుకొని వందలాది మంది మీద కేసులు పెట్టేయడం జరిగింది అధ్యక్ష. ఇంకోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 58,000 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో మా భీమ్గన్పూర్ చెరువు నుంచి రామప్ప నుంచి చలివాగ్ మా నియోజకవర్గంలోనే 2 రిజర్వాయర్లున్నాయి అధ్యక్ష. భీమ్గన్పూర్ దానికి ఆ రిజర్వాయర్లో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల వర్షాకాలము నిండి వెనుక ఛానల్స్ అన్ని తెగి 3,500 ఎకరాలు మరి అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గణపురం కూడా రిజర్వాయర్ అయింది, దానికి కూడా కెనాల్స్ కావాలని ప్రతిపాదనలు పంపారు. అదేవిధంగా DBM 38 కింద 44,700 ఎకరాలు ఉంది. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 220 కోట్లు సిల్ట్ తీశారు. మన ప్రభుత్వంలో కూడా 34 లక్షలతో సిల్ట్ తీసినా కూడా అది టేలాండ్కు పోవడం లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీనికి ప్రతిపాదనలు మరి గతంలో గ్యాబ్ ఆయకట్టు 3 నియోజకవర్గాలు, మా సీతక్క నియోజకవర్గానికి 10,000, అదేవిధంగా మంత్రి నియోజకవర్గానికి 1000 ఎకరాలు, భూపాలపల్లికి 25 ఎకరాలు గ్యాబ్ ఆయకట్టుకు మంజూరిస్తే 35,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. అదేవిధంగా వీటిని DBM 38 కానీ తుపాకులకు ఏదైతే మన చెక్ డ్యామ్ బోర్నపల్లి దగ్గర కడితే పంటలు ఎండిపోకుండా మరి నీరంతది దాని ద్వారా మీ ద్వారా సత్యన్న చెప్పిన విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అరకెప్పుడు గాంధీ గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.
అధ్యక్ష, మా దగ్గర కొన్ని రోడ్లు ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. శ్రీలింగపల్లి కాన్స్టిట్యున్సీ దేశంలోనే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. బాంబేకి హైవే పక్కన ఒక భాగం, రెండో పక్క ఒక భాగం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒక భాగంలోనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతోంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా రాగానే గచ్చిబౌలి ప్రాంతంలోనే 1605 కోట్లు అభివృద్ధికి ఇచ్చారు అధ్యక్ష, ధన్యవాదాలు. అలాగే రెండో భాగంలో ఉషాముళ్ళపూడి రోడ్, అలాగే కుతుబుల్లాపూర్ టు జేఎన్టీ రోడ్, నిజాంపేట రోడ్, అలాగే అపర్ణ టు గంగారం రోడ్ హైయెస్ట్ ట్రాఫిక్ ఉంటున్నటువంటి ప్రాంతాల అధ్యక్ష. చాలా కాలం నుంచి ఈ సమస్య బాగా పెండింగ్గా ఉంది. మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారే కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీని మీద నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదిగాక అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, రెండోది అధ్యక్ష, గత 30-40 సంవత్సరాలుగా సఫాయి కార్మికుల సమస్య బాగా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఒక సర్కిల్లో 550 మంది కార్మికులు ఉంటే 200-250 మందికి చేరినటువంటి పరిస్థితి అధ్యక్ష. అన్ని ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. నాకు 3 సర్కిల్ అధ్యక్ష, శ్రీలింగపల్లి, చందానగర్, కుకట్పల్లి. ఎక్కడ 50% మించి సఫాయి కార్మికులు లేని పరిస్థితి, ఏరియాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో రిటైర్మెంట్ అయినా చనిపోయినా ఆ కుటుంబాల్లో మళ్ళీ జోనల్ స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఇప్పుడు లేకుండా ఒక 2-3 సంవత్సరాలుగా ఆపి పరిశుభ్రత లేని విధానానికి మరి ముందుకు నడుస్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అపాయింట్మెంట్ చేసి ఆ ప్రాంతాలని మంచి ప్రాంతాలుగా తీర్చే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక 2.5 సంవత్సరాలుగా ఎల్ఈడి వ్యవస్థ మనం స్టార్ట్ చేసాం అధ్యక్ష. బ్రహ్మాండంగా స్టార్టింగ్లో బాగా పనిచేసింది. రిపేర్ చేసే నాదుడు 2.5 సంవత్సరాలుగా లేదు. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పగానే 20 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఇమీడియట్గా కొత్త లైట్లు తెప్పించారు అధ్యక్ష. కొంతవరకు మెరుగైంది, కానీ 1000 కోట్ల రూపాయలతో ఎల్ఈడి వ్యవస్థని రిపేర్ చేసే విధానం లేకుండా పోయింది. అదిగాక ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి జిహెచ్ఎంసీకి అధికారులు బదిలీపై వస్తూ ఉన్నారు అధ్యక్ష. డిఈ లెవెల్లో, ఎస్సీ లెవెల్లో వస్తున్నారు తప్పించి ఏఈ లెవెల్లో ఒక్క అధికారి కూడా లేకుండా ఈ వ్యవస్థని ఒక 2 సంవత్సరాలుగా పూర్తిగా మూసేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అన్ని ప్రాంతాలు చీకటమయ్యే ఇబ్బంది పడుతున్నాం. డబ్బులు ఖర్చు పెట్టాం, కానీ వ్యవస్థని రిపేర్ చేయించుకొని మళ్ళీ మామూలు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు గాంధీ గారు చెప్పిన వివిధ అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సభ్యులకు సూచన, ఒక్క ప్రశ్నకు పరిమితం అయ్యి అడిగితే చాలామంది సభ్యులకు అవకాశం దొరుకుతుంది కాబట్టి దయచేసి ఒకటే ప్రశ్నను అడగవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి, ఇది బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గం. ఈ 4 నియోజకవర్గాల్లో 2,12,000 ఎకరాల నీళ్ళు ఇవ్వటానికి పోచంపాడ్ ప్రాజెక్ట్ నుంచి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ప్యాకేజ్ 2021-21A కింద మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది 4,800 కోట్లతోటి మొదలుపెట్టబడి ఇప్పటికే దీంట్లో 70% వర్క్స్ అయిపోయినాయి అధ్యక్ష. 3,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగానే మిగిలి ఉన్నది. అది తొందరలోనే కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష, ఈ ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ అంటారు దీన్ని. ఇది మా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గలు, వేల్పూరు, కమ్మరిపల్లి, మోర్తాడ్ మండలాలకు సంబంధించి 80,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జక్రాన్పల్లి మండలం 28,000 ఎకరాలు, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి 6,000 ఎకరాలు, మెట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి 12,000 ఎకరాలు. ఈ ప్యాకేజ్ 21A మెట్పల్లి సెగ్మెంట్ దీంట్లోనే. అయితే దీంట్లో 80% వర్క్స్ పూర్తి అయిపోయినాయి అధ్యక్ష. హెడ్ వర్క్స్ అయిపోయినాయి,
పంపోజులు అయిపోయినాయి, మెయిన్ డిస్ట్రిబ్యూటరీ లైన్ కూడా అయిపోయింది, మెయిన్ లైన్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ లైన్స్ వేయాలి. పైపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వేస్తే అయిపోతుంది, ఒక 20% వర్క్ చేస్తే అయిపోతుంది. దీనికి ఫండ్స్ కూడా ఇబ్బంది లేదు, బ్యాంక్ టైఅప్ ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ శాఖ మంత్రి వారిని కోరుతా ఉన్నా, తొందరలోనే దీన్ని పనులు వేగవంతం చేసి ఇది కంప్లీట్ చేస్తే 1,25,000 ఎకరాలకు 6 నెలల్లో నీళ్ళు ఇచ్చే ఏర్పాటు వస్తుంది అధ్యక్ష. కాబట్టి టేకప్ చేయాలి అధ్యక్ష. అట్లనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచే ఇంకొక లిఫ్ట్ చిట్టాపూర్, ఫతేపూర్, సిరిబిరాల్ లిఫ్ట్ అని 150 కోట్లతో 9,274 ఎకరాలకు ఉద్దేశించబడి ఇది కూడా మొదలైన పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే దీంట్లో బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూరు, శ్రీరాంపూరు, బాల్కొండ ఇది 60 కోట్లతోటి 3,474 ఎకరాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఫతేపూరు, సుర్బిరియాలు 90 కోట్లతోటి 5,470 ఎకరాలు. మొత్తంగా 9,274 ఎకరాలకు ఇది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కొద్దిగా వేగవంతం చేయించి దీన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఫార్మాసిటీలో దాదాపుగా 1,400 ఎకరాల భూమి ఏదైతే తీసుకున్నాం అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో 1,500 కోట్లు పెట్టి అక్వైర్ చేసినాం. అదే ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ అంటున్నాం అధ్యక్ష. 14,000 ఎకరాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ల్యాండ్ అంతా కూడా ఇచ్చిన తర్వాత రైతులకు అందరికీ కూడా అక్కడ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలని ఆ రోజు కేసీఆర్ గారు డిసైడ్ చేసి ఒక అంటే 120 గజాల ల్యాండ్ని వాళ్ళకి ఇళ్ల స్థలాలు చొప్పున ఇచ్చాం అధ్యక్ష. 300 ఎకరాలలో లేఅవుట్ కూడా స్టార్ట్ చేసాం. డ్రైన్ కానీ హెచ్ఎండిఏ లేఅవుట్ అధ్యక్ష, అది కంప్లీట్గా వచ్చింది. వాళ్ళకు పొజిషన్ అప్పచెప్పమని గౌరవ ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అదే కాకుండా చేవెళ్ళలో షాబాద్లు అధ్యక్ష, ఇది సేమ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. టీఎస్ఐసి వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. షాబాద్లో కూడా సీతారాంపురంలో తీసుకున్నాం అధ్యక్ష. అక్కడ కూడా వాళ్ళకు గుంట భూమి ఇచ్చాం, ఇండ్ల స్థలం. అక్కడ కూడా లేఅవుట్ కంప్లీట్ అవుతుంది, అది కూడా ఇవ్వండి అధ్యక్ష. మూడవది మీ నియోజకవర్గంలో అధ్యక్ష, మోమిన్పేటలో వెనకతల విలేజ్లో అధ్యక్ష 1,200 ఎకరాలు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అక్కడ కూడా సేమ్ అట్లాగే అక్కడున్న రైతులకు కూడా ఒక గుంట భూమి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. కాగజ్నగర్ పారిశ్రామిక పట్టణంలో సిర్పూర్ పేపర్ మిల్లు ఉన్నది అధ్యక్ష. 2018లో పునఃప్రారంభమైంది. 2018 నుంచి 2025 ఈ 7 సంవత్సరాల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేదు అధ్యక్ష. కారణం ఏంది అనేది లేబర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేబర్ కమిషనర్ గారు కానివ్వండి ఇప్పటికీ చెప్పలేదు. కార్మికులను యాజమాన్యం అరవోస పుచ్చుకుంటుంది అధ్యక్ష. అక్కడ క్యాంటీన్ లేదు, లీవ్లు ఇవ్వట్లేదు, ఊరికనే వాళ్ళని సతాయిస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష. వారి సాధక బాధకాల్లో తీరాలంటే తప్పకుండా మనం యూనియన్ ఎలక్షన్ నిర్వహించాలి అధ్యక్ష. నేను మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేబర్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్లో కొంతమంది కింది స్థాయి అధికారులు ఆ యాజమాన్యంతో కుమ్మక్కై ఎన్నికలను వాయిదా వేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వెంటనే యూనియన్ ఎలక్షన్ నిర్వహించేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటే చిన్న అంశం అధ్యక్ష, నేను డాక్టర్ని కాబట్టి ఇంకొక ఎమర్జెన్సీ సర్వీసెస్ గురించి మాట్లాడుతా అధ్యక్ష. రాష్ట్రంలో రోజుకు 70 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. 20 మంది చనిపోతున్నారు. కాబట్టి మార్టాలిటీ రేటు కూడా చాలా పెరిగింది. ఈ సంవత్సరం అయితే 7,773 మంది చనిపోయారు అధ్యక్ష. మనం ఇదివరకే చూసినాం, మన మంత్రి గారి కుమారుడే ఔటర్ రింగ్ రోడ్ మీద చనిపోయాడు. మన తోటి శాసనసభ్యురాలు యంగ్ లేడీ ఆమె కూడా ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్కి గురై ఆమె కూడా చనిపోయింది అధ్యక్ష. కాబట్టి ఈ హైవేస్ మీద ట్రామా కేర్ సెంటర్స్ను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. గతంలో 20 పెడతామన్నారు, 40 పెడతామన్నారు, ఎన్నో 70 పెడతామన్నారు, 72 పెడతామన్నారు. ఒక్క ట్రామా సెంటర్ కాలే. ఒక్క ట్రామా సెంటర్కు మొన్న వెంకటరెడ్డి గారు శంకుస్థాపన చేసిండ్రు కొర్లపాడు కాడ. అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ట్రామా కేర్ సెంటర్స్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గోల్డెన్ అవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ విత్ ఇన్ 1 hour ఇఫ్ యూ కెన్ షిఫ్ట్ ఏ విక్టిమ్ ఆర్ ఏ యాక్సిడెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆయనను హాస్పిటల్కి చేరిస్తే ఆయన బతికే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ ట్రామా కేర్ సెంటర్లో ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ పెట్టాలి, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్ అండ్ న్యూరో సర్జన్. మనకు
మొత్తం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది అధ్యక్ష. దానికి అనుబంధంగా ఒక్క ట్రామా కేర్, పెద్ద ఖర్చు కూడా లేదు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. కాబట్టి దయచేసి ట్రామా కేర్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి, కొత్త ట్రామా కేర్ సెంటర్స్ ను పెట్టాలని ప్రభుత్వం మంత్రి గారిని స్పెసిఫిక్ గా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ట్రామా ఇష్యూని ప్రస్తావించారు. విల్ టేక్ అప్రాప్రియేట్ అధ్యక్ష. వి హావ్ నోటెడ్ డౌన్. జాఫర్ हुसैन जी. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया, आपने मुझे जो मौका दिया. मेरा सवाल यहाँ शहर हैदराबाद के जीएचएमसी के ऊपर है सर. मेरी कॉन्स्टिट्यूंसी याकूतपुरा असेंबली कॉन्स्टिट्यूंसी है सर, जहाँ पर एक गंगानगर नाले का काम चल रहा है पिछले 3 साल से सर. मैंने खास तौर से हमारे कमिश्नर इलम भर्ती साहब को लेकर जाके विजिट कराया. उन्होंने खुद देखा कि वहाँ पे काम जो हो रहा है, वहाँ पे जितने अतराफ में घर है चलना मुश्किल है सर. तो वो जो काम स्लो चल रहा, तो हमने रिक्वेस्ट किया कि भाई कॉन्ट्रैक्टर फास्ट काम करेगा और रेनी सीजन से पहले कंप्लीट कर देगा सर. तो उसको बिल जल्द से जल्द रिलीज कर दिया तो काम फास्ट करेगा. उन्होंने कमिटमेंट किया, मगर अभी कुछ दिन से, 1 हफ्ते से कॉन्ट्रैक्टर ये बोल रहा है कि मैं काम रोक दूंगा सर, मुझे बिल नहीं दे रहे, बोल रहे हैं कि बैंक से लोन दिला देंगे. तो मैं ये चाहता हूं कि सर आप कुछ भी करें, हमारा काम कराइए. हमको कोई उसमें ये नहीं है कि भाई उसको बिल दे या नहीं दे, मगर रेनी सीजन से पहले अगर ये काम नहीं होगा तो सबसे ज्यादा अगर परेशानी आएगी तो वो गरीब लोकेलिटी के लोगों को परेशानी आएंगी सर. उसके साथ साथ मेरे पास एक मुर्गी नाला का भी काम चल रहा है सर, उसको भी तेजी लाना जरूरी है सर. इसके अलावा हमारे जितने ओल्ड सिटी के नाले हैं, उस नालों के जहां जहां काम हो रहा उसको भी करवाना सर. और डीसिल्टिंग भी है, वो जरूरी है सर. आने वाला रेनी सीजन है सर, अगर प्रॉपर डीसिल्टिंग नहीं होंगी तो आप जानते हैं आज से 4 साल पहले शहर हैदराबाद में बारिश हुई तो पूरे के पूरे बोट चलना शुरू हो गए सर. तो मेरा आपसे रिक्वेस्ट यह है कि कुछ दिन पहले बारिश हुई सर, कुछ दिन पहले बारिश हुई तो आपने देखा कि शहर की हालत खराब हो गई आधा घंटे की बारिश के अंदर. तो आप कने ये बारिश के लिए आप अगर वक्त से पहले काम करेंगे तो ज्यादा जरूरी है सर. उसके अलावा सर मेरा आपसे सवाल यह है, आपके जरिए से हुकूमत से सवाल यह है कि हमारे पास जो डेवलपमेंट के काम होते हैं सर जीएचएमसी के, उसके अंदर काफी काम को नहीं टेकअप किया जा रहा है सर. यही कह रहे हैं कि काम जरूरी है मगर हम इतने ही पैसे देते, इसमें करिए, आप थोड़े काम करा लीजिए. अरे मैं ये पूछना चाहता हूं, आप आइए, आके विजिट करिए. जो काम जरूरी है सर वो काम को कराना बेइंतहा जरूरी है, मगर आप उसके लिए अगर कोई लिमिटेशन करेंगे तो काम कैसे होगा सर. अगर फर्ज करिए कोई शहर की कॉन्स्टिट्यूंसी है, कहेंगे कि भाई आप 1 करोड़ में काम कराइए, उसी तरह ओल्ड सिटी के अंदर बिल्कुल रिमोट कॉन्स्टिट्यूंसी है, वहां पर भी 1 करोड़ में पूरे काम कराइए तो कैसे होगा सर. और आज शहर हैदराबाद का गार्बेज का क्या हाल है ये देख सर. बारिश होंगी तो ये गार्बेज रोडों के ऊपर ऐसा तीरेगा कि पूछे मत. तो गार्बेज को प्रॉपर लिफ्ट करना जरूरी है सर. और जितने डैमेज रोड है सर, जितने डैमेज रोड है उसको भी लास्टली सर यहां पर हमारे पास सीआरएमपी के रोड्स थे सर. सीआरएमपी रोड्स का जो था सर, मेन रोड्स का कॉन्ट्रैक्ट था, वो कॉन्ट्रैक्ट खत्म हो गया सर. सेकेंड फेज कब से स्टार्ट कर रहे हैं? क्या सीआरएमपी रोड को आप लोग दे रहे हैं या खुद जीएचएमसी टेकअप कर रहा सर? इसके लिए भी बोलना बहुत जरूरी है. आपने मुझे जो वक्त दिया उसका बहुत बहुत शुक्रिया सर. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలియజేసింది నోట్ డౌన్ చేసుకున్న అధ్యక్ష. టి ప్రకాష్ గౌడ్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, శంషాబాద్ మండలంలో బాదర్గూడ గ్రామం అని ఉంటుంది అధ్యక్ష. ఒక్కడి నుంచి 75 సర్వే నంబర్. రైతులు 1355 ఎకరాలు అధ్యక్ష. ఇది రైతులు ఇంచుమించు 50 ఏళ్ళ సంది పట్టాలు చేస్తున్నారు. పాస్బుక్లు ఉన్నాయి పాతాయి, ధరణిల పేరు ఉంది అధ్యక్ష. వాళ్ళకి పట్టాలు ఇస్తలేము, ఏమి ఇస్తలేము అధ్యక్ష. నిన్న మొన్న ఏదో ఇండస్ట్రియల్కి తీసుకుంటామని చెప్పారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇండస్ట్రియల్కి తీసుకుంటే అప్పుడు అధికారులతోని రైతులతో కూర్చునబెట్టి, స్థానిక ఎమ్మెల్యేని కూర్చునబెట్టి ఏ విధంగా తీసుకుంటున్నాం, రైతులకు ఏ విధంగా ఫాయిదా అవుతుందని చెప్పి మాట్లాడి తీసుకుంటే బాగుంటుంది. నిన్న మొన్న ఏం చేస్తున్నారంటే అధికారులు పోయి బోర్డులు వాటబెట్టగానే రైతులు భయపడతారు అధ్యక్ష. అందుకు నేనేమంటే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, రైతులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం. గతంలో పెద్దలు కేసీఆర్ గారు కూడా దానికి పట్టాలు ఇవ్వాలని చెప్పి మొత్తం లిస్ట్ కూడా తయారు చేశారు సార్. కొద్దిగా నిమిషాలు ఎందుకు ఆగిపోయింది అది. దాని లిస్ట్ తెప్పించుకొని రైతులకు న్యాయం చేసేటట్టు చూడాలి సార్. ఇంకోటి నేనేమంటున్నా సార్, ఇప్పుడు గతంలో కూడా మేము ఎయిర్పోర్ట్కి ఇస్తాం సార్. ఎయిర్పోర్ట్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష
మీరు ఆనాడేమన్నా ఎయిర్పోర్ట్ తీసుకునేటప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి ఉద్యోగాల మీద ఉంటారు, మీరు అందరూ ఏసీ రూమ్లలో కూర్చుంటారని చెప్పి. ఇవాళ ఏముంది సార్, మా పిల్లలు 11,000 రూపాయలు జీతం ఇచ్చి సూట్ కేసులు మోస్తారు సార్ అంతా. లేకపోతే అలాంటి వాళ్ళకు ఇవాళ మేము భూములు ఇచ్చి మేము అలాంటి పని చేయనిక మాకు ఎందుకు సార్ ఇది? ఇంకోటి కొత్త వాళ్ళు కూడా ఎంబీ ప్రాపర్టీ సార్ 650 ఎకరాలు ఇవాళ వాళ్ళకు కూడా ధరణిల పేరుంది, పాస్బుక్ ఉన్నది సార్. వాళ్ళకు కూడా ఏదో సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. అది కూడా ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చేస్తానని చెప్పి మాట ఇచ్చింది సార్. అందుకని మేము ఏమంటున్నాం సార్, ఏదో ప్రజలకు మాట ఇస్తామో మాట చేయవలసిన అవసరం సార్. ఇంకొకటి ఉంది సార్ మా దగ్గర 1210 సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్, ప్రపంచ దేశాలనే పేరున్నది. 1210 అనేది ఏంది సార్? అది అసలు మొన్న కూడా పెద్దలు కేసీఆర్ గారు కూడా తీస్తానని చెప్పి ఇలా మాట ఇచ్చింది సార్. మళ్ళీ ఏమిట్లా ఆగిపోయిందో దాన్ని ఫాలో చేసి ఈ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నమ్ముతున్నారు ఇప్పుడు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారని, దాన్ని చేయాలని గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ ప్రభుత్వం కూడా మాట ఇలా పట్టుకొని ప్రజలకు న్యాయం చేస్తామంటారు. ఎందుకంటే ప్రజలు అడుగుతారు సార్ మమ్మల్ని, అడిగినప్పుడు మేము చేయాలి. ఎలక్షన్లో చాలా పోతాం, మనం చాలా మాట్లాడతాం, అన్ని పార్టీల వాళ్ళు కూడా పోయి నేను తెల్లారే నీకు ఇస్తా అని చెప్తాం. అందుకని వీళ్ళు ఎమ్మెల్యే గెలిపించినాను, దాన్ని ఏ విధంగా ఉందో చూపించి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ న్యాయం చేయాలని కూడా మీ అందరిని కోరుతున్నాం సార్. గౌరవ సభ్యులు తెలియజేసి నోట్ డౌన్ చేసుకున్నాడు అధ్యక్ష. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాల అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన అనేక సంవత్సరాల నుంచి అధ్యక్ష రోడ్ల మీద ఆకర్షు వ్యాపారం చేసుకుంటారు అధ్యక్ష చిరు వ్యాపారులు. వీళ్లకు ముద్రా లోన్స్ కూడా ఒక 10,000 రూపాయల సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అయితే జంట నగరాల్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఉపాధి కోసం ఇక్కడ హైదరాబాద్ సిటీకి వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలలో మనకందరికీ తెలిసిందే. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యకాలంలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేయడం, ఒకవైపున పోలీస్ యంత్రాంగం, రెండో వైపున మున్సిపల్, మూడో వైపున హైడ్రా. ప్రజలకు ట్రాఫిక్ విషయంలో ఇన్కన్వీనియన్స్ ఏదన్నా జరిగితే తొలగిస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారులు హైదరాబాద్ సిటీలో కొన్ని వేలాది మంది మనకు తెలిసి ఒక 35-40 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. వాళ్ళని ఈ మధ్యకాలంలో మరి పోలీస్ ఫోర్సును పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని తీసేయడం మూలాన వారికి ఉపాధికి ఇబ్బందే కాకుండా అధ్యక్ష వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేకపోతుండ్రు, ఇంటి కిరాయిలు కట్టలేకపోతుండ్రు. వారు ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మరి ఉప ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే డీసీ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉన్నది అధ్యక్ష. ఆ కమిటీని కూడా కన్సిడర్ చేయకుండా ఇష్టానుసారం మరి తీసేయడం మూలాన ఈ మధ్యకాలంలో చింతలబస్తీ ప్రాంతంలో కూడా మరి 2 ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి కార్వాన్ ఎమ్మెల్యే గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు పోయి అక్కడ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేసినా కానీ వారిని కూడా దౌర్జన్యంగా తీసేయడం అనేది జరుగుతుంది అధ్యక్ష. మన ప్రతాపం చూపిస్తే ఇంకా పేదవాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నారో అర్థం అవుతలేదు అధ్యక్ష. దయచేసి దీన్ని మరి ప్రభుత్వం సైడ్ నుంచి కొంత అధికారులకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి. ఎందుకు అధ్యక్ష ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, రంజాన్ కావచ్చు, మరి శివరాత్రి కావచ్చు, ఏ పండుగలకు కూడా వ్యాపారం లేకుండా వాళ్ళ అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా వ్యాపారం చేసుకునే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినటువంటి స్మాల్ వెండర్స్ గురించి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష హైదరాబాద్ నగరంలో జంట నగరంలో అనేక చెరువులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని చెరువులకు మాత్రమే ఈరోజు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన అధ్యక్ష. దాదాపు హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా లైవ్ సెప్టిక్ ట్యాంకులే అధ్యక్ష. ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాడిన సివేజ్ వాటర్ అంతా కూడా ఈ సెప్టిక్ ట్యాంకులు ఈ చెరువులలో నిండి
ఆ భూగర్భ జలాలన్నీ కలుషితమైపోతే చుట్టుపక్కల బోరింగ్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా అవే నీళ్లు తాగుతూ చాలామంది జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం హయంలో చాలా మటుకు ఈ చెరువులకన్నిటి కూడా మన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీరును మాత్రమే బయటకు వదిలి అది నాగోల్లో ఉన్న ఎస్టీపీకి వద్దకు చేరాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా అన్ని చెరువులకు ఒక డిజైన్ చేపించి దాదాపు మూసీ నది ఒడ్డున పక్క పొంట వేసిన పెద్ద లైన్లో కలపాలని చెప్పేసి నిర్ణయం చేసాం అధ్యక్ష. నా నియోజకవర్గంలో దాదాపు 6 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కుమ్మరికుంట, మరి బాతుల చెరువు, మరియు మన్సూరాబాద్ పెద్ద చెరువు, నాగోల్ చిన్న చెరువు, మరి బండ్లగూడ చెరువు, మరి అలాగే మన్సూరాబాద్ చిన్న చెరువు, మరి సరూర్ నగర్ చెరువు, అన్నిటికీ దేనికి కూడా ఎస్టీపీ లేవు. కేవలం ఒక్క సరూర్ నగర్కి మాత్రమే ఎస్టీపీ ఉంది అధ్యక్ష. అయితే సరూర్ నగర్కి ఎస్టీపీ ఉన్నప్పుడు ఎప్పుడో 2005లో 6లో పెట్టిన ఎస్టీపీ అప్పుడు చుట్టుపక్కల డెవలప్మెంట్ అంత లేకుండే కాబట్టి చుట్టుపక్కల వచ్చే డ్రైనేజీకి అనుగుణంగా అప్పుడు ఆ రోజున 2 MLD కెపాసిటీ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు చుట్టుపక్కల దాని పైన ఉన్న చెర్లన్నీ కూడా జిల్లాలు కూడా అనుకోండి, లేకపోతే పైన ఉన్న మీర్పేటలు అనుకోండి, అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయి చాలా సివేజ్ వాటర్ అంతా కూడా ఈ సరూర్ నగర్ చెరువులోకి రావడం, తద్వారా సరూర్ నగర్ చెరువు అంతా కూడా కలుషితమైపోయి ఇప్పుడు అందులో మనిషి ఒక ఒడ్డుకు పోయి నిలబడితే ఊబిలో పడిపోయినట్టు లోపడిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే అందులో గతంలో నేను 2 సార్లు బోటు షికారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న బోట్లు పెట్టడం వల్ల ఆ రోటర్కి అంతా కూడా ప్లాస్టిక్ కవర్లు బస్తాలు తట్టుకొని ఆ బోట్లు పనిచేయకుండా అయిపోయినాయి. మరి ఈసారి పనిచేసేలో చిన్న బోట్లు అని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్కి వెళ్ళి పెద్ద బోట్లు ఏర్పాటు చేస్తే దానికి రోటర్ పెద్దగా ఉంటుంది, తద్వారా తట్టుకున్నా కానీ సర్వైవ్ అవుతుందని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక పెద్ద బోట్ను కూడా ఏర్పాటు చేస్తే ఆ బోటు కూడా నడిచే పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన బాతుల చెరువుకు కానీ, కుమ్మరికుంటకు కానీ, మన్సూరాబాద్ పెద్ద చెరువుకు కానీ, లేకపోతే మన్సూరాబాద్ చిన్న చెరువుకు కానీ, నాగోల్ చెరువు కానీ, సరూర్ నగర్ చెరువు కానీ, వీటన్నిటికి కూడా కొత్త ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. సరూర్ నగర్ చెరువులో ఉన్న 2 MLD కెపాసిటీ గల ట్రీట్మెంట్ ప్లాంట్ని 20 MLDకి ఇంక్రీజ్ చేయాలి. అలాగే మిగతా చెరువులకు అన్నిటి కూడా ప్రతి దానికి ఎస్టీపీ పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక డిసిషన్ తీసుకున్నాం. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోయాక ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో 16-15 నెలల నుంచి అటకెక్కింది. దాని గురించి అసలు పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి మురికి కూపంలో చుట్టుపక్కగా నివసిస్తున్న ప్రజలకు హాని జరగకుండా, రేపొద్దున భవిష్యత్తులో కాలుష్య జలాలు తాగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటి చెరువులకు సంబంధించినటువంటి విషయం నోట్ చేసుకోవడం జరిగింది. వెంకటరామరెడ్డి గారు. అధ్యక్ష, ఇది అంటే ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు వెల్లడించాలనేది 0 అవర్లో అవకాశం తీసుకున్నాం. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చేబదులు ఇవ్వడం కానీ, ఎవరికైనా రాత్రిపూట అవసరం పడితే దవాఖానకు అవసరం పడ్డా, లేకపోతే సడన్గా పెళ్లి కుదిరినా వారికి బ్యాంకు లోన్లు కానీ ఎక్కడ కానీ దొరకవు. ఎందుకు అని అంటే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయో లేక శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి బ్యాంకులో లోన్లు దొరికే అవకాశం ఉంటుంది. కానీ సామాన్య ప్రజలు నిరుపేదలైనటువంటి వారికి ఊర్లలో వాళ్ళు వీళ్ళు అప్పులు ఇవ్వడం అనేది సహజంగా గతం తాత ముత్తాతల నుంచి వస్తున్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతము జిల్లా ఎస్పీలు ఈ రాష్ట్రం మొత్తం మీద వడ్డీ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి రైడ్లు చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయి గ్రామాల్లో వాళ్ళని పట్టుకొచ్చేసి కేసులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా కామారెడ్డి జిల్లాలోనే 69 రైడ్లు చేశారు, 15 కేసులు చేశారు నిన్న ఒక్కరోజు. మరి ఎమర్జెన్సీ ఉండి రాత్రికి రాత్రి దవాఖానకు వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ హైదరాబాద్కే రావాల్సి వస్తే 1 లక్ష రూపాయలు అవసరం పడితే మరి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇస్తారా, లేకపోతే పోలీస్ అధికారులు ఇస్తారా? అప్పులు ఎవరిస్తారు? బ్యాంక్ అధికారులు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలా, లేదంటే శాలరీ సర్టిఫికెట్స్ ఉండాలా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్న వాళ్ళు, శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు డబ్బులు ఎట్లాగుంటాయి, ఆస్తులు ఎట్లాగూ ఉంటాయి. మరి వ్యవసాయ కూలీలు, వ్యవసాయాధారిత ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు బిడ్డ పెళ్లి కుదిరిందని 1 లక్ష రూపాయలు అవసరం ఉన్నా, లేకపోతే ఎమర్జెన్సీలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందనో క్యాన్సర్ వచ్చిందని హైదరాబాద్ హాస్పిటల్లోకి వచ్చినా 2-3 లక్షలు కావాలంటే గ్రామాల్లో ఉన్నవారే ఇస్తారు. అటువంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు చేసి వారి దగ్గర నుండి కేసులు మాఫ్ చేయడానికి
మళ్ళీ పైసలు వసూలు చేసే పోలీస్ అధికారులు ఇవాళ వారి ఇండ్ల మీద రైడ్ చేసుకుంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ప్రొద్దున అవసరం ఉంటే ఎవరు అప్పులు ఇస్తారనేది మీరు ప్రభుత్వానికి ఒకసారి ఇది పైనుంచి వచ్చిందని ఎస్పీలు చెప్తున్నారు. పైనుంచి అంటే మరి ప్రభుత్వం నుంచే వచ్చి ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమం చేస్తే రేపు ప్రొద్దున ఎమర్జెన్సీ సర్వీస్లో ఎవరికి ₹1 దొరకదు, అందరూ కూడా ఇబ్బందులు పడతారు. అది మీరైనా నేనైనా ఎవరమైనా అవసరానికి అడుక్కుంటాము. అడిగే పైసల్ని డబ్బులను కూడా ఇబ్బంది పెట్టి ఇవాళ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మా మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం మండలంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలం, ఏర్పడినప్పటి నుండి కూడా ఇంతవరకు ఏ కనీస సౌకర్యాలు లేవు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా వరకు ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక పిఎస్సి కానీ ఏది కూడా ఆ మండలానికి లేదు. అది కరీంనగర్కు కూతవేటు దూరంలో కూడా లేదు, దూరంగా ఉన్నది. కాబట్టి దయచేసి మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, మీ ద్వారా మంత్రివర్యులకు తక్షణమే వాటికి శాంక్షన్ చేసి వాటిని నిర్మించాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఒకటి గుండ్లపల్లి నుంచి పుత్తూరుకు రోడ్డు వేసినాం అధ్యక్ష, 74 కోట్ల శాంక్షన్ అయింది. ఆ కాంట్రాక్టర్ చేయట్లేదు, డబ్బులు శాంక్షన్ లేవని. కాబట్టి దయచేసి తప్పకుండా ఆ రోడ్డుకి శాంక్షన్ చేసి మీరు తప్పకుండా నోట్ చేసుకోవాలి అధ్యక్ష. డాక్టర్ సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జగిత్యాల జిల్లా కేంద్రానికి గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ మంజూరైంది అధ్యక్ష. గౌరవ వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కూడా కలిసి అక్కడున్న సమస్యల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా మేడం ఉన్నారు, 320 పడకల ఆసుపత్రి రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా క్రిటికల్ కేర్ యూనిట్ కంప్లీట్ అయింది, దానికి ఎక్విప్మెంట్ అదేవిధంగా స్టాఫ్ కూడా శాంక్షన్ ఇస్తే అది ఇమ్మీడియట్గా ఫంక్షన్ వస్తే నా దగ్గర నుంచి 3 జాతీయ రహదారులు పోతాయి, మెయిన్ సెంటర్ అది, ప్లేస్ కూడా మంచి ప్లేస్లో కంప్లీట్ అయింది. సో క్రిటికల్ కేర్ యూనిట్ ఇమ్మీడియట్గా మనం ఫంక్షన్కి రెడీ ఉంది అధ్యక్ష. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇవాళ 4th ఇయర్కి వచ్చింది. అయితే హాస్టల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్ కానీ కంప్లీట్ కాలేదు. కాంట్రాక్టర్ గారు దాదాపు చాలా రోజుల నుంచి కూడా వర్క్ ప్రోగ్రెస్లో పెట్టలేదు. నేను గౌరవ మంత్రి గారికి కూడా చెప్పినాను, దయచేసి మీ ద్వారా మరొకసారి మంత్రి గారిని అధికారులు కోరుతున్నా, ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, నోట్ చేసుకోలేదు అధ్యక్ష. మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఏరియాలో జైరాబాద్లో నిమ్స్ అనే ప్రాజెక్ట్ వచ్చింది 2013 నుంచి. మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది 2వసారి చెప్పడం సార్. మరి గతంలో కూడా ఈ యొక్క మరి అక్కడ వెమ్టెక్ అనే కంపెనీ రావడం, అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు గారు కూడా భూమి పూజ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 1 ఇంచు కూడా ఇంకా ఏం జరగలేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఇండస్ట్రీస్ని ఏదైతున్నాయో ఎన్ని కంపెనీలు వస్తున్నాయో తొందరగా జైరాబాద్కు మరి ఆ కంపెనీని మీరు చేసి ప్రజలకు ఉపాధి కానీ కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి సార్, నా దగ్గర ఉర్దూ మీడియం జూనియర్ కాలేజ్ ఉన్నాయి సార్, మహిళలు జూనియర్ కాలేజ్. అక్కడ లెక్చరర్స్ లేక పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు రెగ్యులర్ లెక్చరర్స్, ఉర్దూ మీడియం లెక్చరర్స్ ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నారు సార్. ధన్యవాదం. థ్యాంక్ యూ. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రామారావు పౌరు. ధన్యవాదాలు అధ్యక్ష. ముదోల్ నియోజకవర్గంలో పుట్రీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దాదాపు కంప్లీట్ అయ్యేది వచ్చింది. 18 కోట్లు అడిషనల్ జియో ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు మన ఇరిగేషన్ డిమాండ్లో రివైజ్డ్ ఎస్టిమేట్ వాజ్ సబ్మిటెడ్ టు గవర్నమెంట్ ఫర్ ₹77 crores అండ్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అని ఉంది. ఈ కంప్లీట్ కావడానికి టార్గెటెడ్ డేట్ ఆఫ్ కంప్లీషన్
36/2025 అంటే ఇంకా 3 నెలలే మిగిలిపోయినాయి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, ఆ జీవో తొందరగా విడుదల చేసి దాదాపు 4,000-2,000 ఎకరానికి సాగునీరు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాము. అదేవిధంగా మా దగ్గర 27-28 నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆయం వెంకటేశ్వర. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. పెనపాక నియోజకవర్గంలో మనుగూరు పెనపాక మండలాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నవి. ఆ ప్రాంతంలో ఆ 2 మండలాల్లో కూడా సాగునీటి వనరులు చాలా తక్కువ ఉన్నాయి, పక్కనే గోదావరి ఉంది. కానీ పెనపాక మనుగూరు మండలాల్లో మరి బయ్యారము, చింతల బయ్యారము, భూపతిరావుపేట, అన్నారం గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెనపాక మండలంలో కూడా పెదవాగు పైన మరి ఐలాపురం, పోట్లపల్లి గ్రామాల వద్ద కూడా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. కరగూడెం మండలంలో పుల్లతోగు పైన పడిగాపురం, రేగల్ల గ్రామాల వద్ద కూడా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. ఆళ్లపల్లి, గుండాల మండలాలు పూర్తిగా వర్షాధారం పైన ఆధారపడి పండే పంటలు ఎక్కువగా ఉంది. నీటి వనరులు అనేది 70% లేవు అధ్యక్ష. బాగా కరువు కాటకాలు వచ్చేటటువంటి ప్రమాదం ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో కూడా మరి నీటి వనరులు, సాగు వనరులు ఉన్నప్పటికీ సరైనటువంటి స్థాయిలో పంటలు పండే పరిస్థితి లేదు. ఆ 2 మండలాల్లో కూడా కిన్నెరసాని వాగు, జల్లేరు వాగు, మల్లన్న వాగు, ఏడుమెలకల వాగుల పైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అధ్యక్ష మనుగూరు మండలంలో గత ఆగస్టు నెలలో వచ్చినటువంటి వర్షాలకు ఆ స్లంప్ ఏరియా పూర్తిగా దాదాపు 2,000 కుటుంబాలు వరద ముంపుకు గురైనాయి. ఆ ఏరియాలో ప్రధానంగా వరద ముంపుకు గురి కావడానికి ప్రధాన కారణం కట్టువాగు, అదేవిధంగా మొట్లవాగు, కోడిపుంజల వాగుల పైన మరి ఏదైతే ఉందో పూర్తిగా మరి వాళ్ళ మరి మట్టితో నిండిపోయినాయి. సిల్లు తొలగించి మరి రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి మరి నిధులు మంజూరు చేస్తే శాశ్వత పరిష్కారము వరద నుంచి మనం ప్రజల్ని కాపాడే వల్ల అవుతాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎత్తిపోతల పథకాలు, ఈ కట్టువాగు, మొట్లవాగు, కోడిపుంజల వాగుల పైన మరి ఆ సిల్టు తీసి ఆ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తెల్లం వెంకట్రావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష భద్రాచలం అనేది ఒక పవిత్రమైన ప్లేస్ అధ్యక్ష. దాంట్లో దేవాలయం ఉంది అధ్యక్ష, శ్రీ సీతారాముల దేవాలయం ఉంది అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు దేవాలయానికి 33 కోట్లు అభివృద్ధికి జీవో రిలీజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మరియు రాష్ట్ర మంత్రివర్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అభివృద్ధి త్వరగతితో చేయాలని, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు భద్రాచలం కళ్యాణానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు తలంబ్రాలు, దాంతోపాటు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి చేసే సాంప్రదాయం అధ్యక్ష. దాంతోపాటు పట్టాభిషేకం కూడా మనం 2వ రోజు పట్టాభిషేకం ఉంటుంది అధ్యక్ష. పట్టాభిషేకంలో కూడా గవర్నర్ గారు వచ్చి పాల్గొంటారు అధ్యక్ష. ఈ కార్యక్రమాన్ని చేయించాలని, అదేవిధంగా ఇది భద్రాచలం అనేది భద్రాచలంతో పాటు మనం పర్ణశాల కూడా ఉంది అధ్యక్ష. అనేక మంది ఈరోజు భక్తులు కానీ టూరిస్టులు కానీ ఈరోజు భద్రాచలం నుంచి మనం పాపికొండలు వెళ్ళడానికి అనేక మంది టూరిస్టులు వస్తున్నారు అధ్యక్ష. మన ఈరోజు భద్రాచలం టెంపుల్ మనం డెవలప్ చేయగలిగితే అనేక అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. అలానే భద్రాచలం కళ్యాణ్ మనం పట్టు వస్త్రాలతో పాటు చాలా సంవత్సరాల నుంచి మనం బైబర్కేషన్ తర్వాత పాలక మండలి మనం వేయలేదు అధ్యక్ష. ఈసారి ఖచ్చితంగా పాలక మండలి కూడా భద్రాచలం పాలక మండలి కూడా వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని, అదేవిధంగా మీరు మన స్పీకర్ అయిన మీరు తమరుగు మన క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ఇదే నా ఆహ్వాన అధ్యక్ష. అందరు భద్రాచలం దేవాలయాన్ని కళ్యాణానికి మీరందరూ రావాలని, యావత్తు భారతదేశము అందరు రావాలని మీ ద్వారా మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అనిల్ జాదవ్. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో చాలా పురాతనమైనది అడెల్లి పొచ్చమ్మ దేవాలయం అధ్యక్ష. అడెల్లి పొచ్చమ్మ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుండి బోత్ అడెల్లి కొరకు 18 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది దాదాపుగా 90%, 95% పూర్తయింది అధ్యక్ష. ఇంకొక 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే
70 కిలోమీటర్లు భారం తగ్గుతుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా మంజూరు చేయాలి. ఇంకోటి, ఇచ్చోడ మండల కేంద్రంలో షాదీఖానా కొరకు 4 కోట్ల కొరకు ప్రభుత్వానికి ఎస్టిమేట్ పంపడం జరిగింది అధ్యక్ష. అది కూడా ఇప్పుడు ఈద్ పండుగ కాబట్టి ఆ 4 కోట్లు మంజూరు చేసి ఆ యొక్క 10,000 మంది మైనార్టీ సోదరులకు ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. ఆఖరిగా అధ్యక్ష, నిన్న మాట్లాడినటువంటి బీజేపీ ఎమ్మెల్యే హరీష్ గారు ఒక మాట మాట్లాడారు. చిన్న అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కడియం శ్రీహరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధర్మసాగర్ మండలం రాంపూర్ కేంద్రంగా డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ డంపింగ్ యార్డ్ వలన రాంపూరు, ధర్మసాగరు, మణికొండ, ఉనికిచెర్ల దాని చుట్టూన ఒక 10-12 ఊళ్ళలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాన్ని అక్కడి నుంచి తరలించాలని గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం అధ్యక్ష, కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు త్వరలోనే డంపింగ్ యార్డ్ అక్కడిని షిఫ్ట్ చేస్తామని చెప్పారు. కరీంనగర్, వరంగల్, హుజరాబాద్, పర్కాల ఈ 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలకు ఉపయోగపడే విధంగా ఒక పెద్ద ఏరియాను ఐడెంటిఫై చేయండి, డంపింగ్ యార్డ్ను షిఫ్ట్ చేద్దామని చెప్పారు. ఆదేశాలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఇంకా అది కూడా ఏమీ పని ప్రారంభం కావలేదు అధ్యక్ష. సాయంకాలం పూట ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను డిస్పోజ్ చేయడానికి వాళ్ళు నిప్పంటిస్తే ఆ పొగతోని 10-12 ఊళ్ళల్లో ఊపిరి కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొన్నది. కాబట్టి దయచేసి నేను ఇండస్ట్రీ మినిస్టర్ను, ఆ ఎలియా మినిస్టర్ గారిని కోరుతున్నాను, దీని మీద రెస్పాండ్ కావాల్సిందే మీ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానం నాగేందర్ గారు. సార్, ఇవాళ మీరు కొంచెం లిబరల్గా లేనట్టు కనబడుతుంది, కట్ షార్ట్ చేస్తున్నారు. కొంచెం ఇష్యూస్, చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్క ప్రశ్నకు పరిమితమై మాట్లాడండి. మొన్ననేమో మల్టిపుల్ ఇష్యూస్ మీద మాట్లాడిచ్చారు సార్ మీరు, అందుకనే మాట్లాడగలుగుతున్నారు సార్. గతంలో ఎస్ఆర్డిపి కింద కేటీ రామారావు గారు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, అవన్నీ టెండర్ కూడా అయ్యాయి. స్పెషల్లీ మా నియోజకవర్గంలో రాజ్మౌంట్ టు పాటిగడ్డ, గ్రీన్ ల్యాండ్స్ టు నెక్లెస్ రోడ్డు, విల్కెన్ పార్క్ టు నెక్లెస్ రోడ్ ఇవన్నీ ఇచ్చారు, టెండర్స్ కూడా అయ్యాయి. మరి టెండర్స్ అయిన తర్వాత వారి వర్క్ మొదలు కాలేదు. ఎందుకు కాలేదు అనేది ఒకటి అధ్యక్ష. ఇంకోటి, మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మనం ప్రపోజల్ పంపించాము. అది ఇప్పటికీ ప్లానింగ్లో పెండింగ్ ఉంది. మరి ప్లానింగ్ నుంచి ఎందుకు వస్తలేదు, అదొక ప్రాబ్లం ఉంది అధ్యక్ష. తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్, చాలామంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మనకు తెలుసు, ఎడ్యుకేషన్కి మనం ఎంత ఇంపార్టెన్స్, వెల్త్ అండ్ హెల్త్కి రెండుటికి మనం ఇస్తూ ఉన్నాం. మరి మనం ఇలాంటప్పుడు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిన్న నేను మంత్రి గారితో అడిగితే మీరు ముఖ్యమంత్రి గారు చెప్పనంటున్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు. నేను లిఖితపూర్వకం కూడా ఇచ్చాను అధ్యక్ష. ఇవన్నీ ఇష్యూస్ అనేది చాలా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి మీరు మా హైదరాబాద్ సిటీలో వర్క్స్ మాత్రము జిహెచ్ఎంసీలో వర్కులు జరగడం జరిగలేదు. కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్స్కి వెళ్ళాలి. మొన్న రేజ్ చేసినటువంటి ఈద్గా గ్రౌండ్స్ ఇప్పటి వరకు దాన్ని క్లియర్ చేయలేదు. రేపు నమాజ్ చదువుకునేటువంటి ఇంకా 2 రోజులలో మరి ఈద్ వస్తుంది కాబట్టి నేను నిన్న జెడ్సీ గారితో నిన్న కూడా మాట్లాడాను. ఆ 2 గ్రౌండ్స్ కూడా ఇమీడియట్గా రెగ్యులర్గా ఏదైతే ప్రాక్టీస్ ఉందో అలాగా వాళ్ళు డెవలప్ చేసి ఈద్గా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, అది చేయాలని మంత్రి గారితో నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. దయచేసి ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంత అందరికీ ఆపర్చునిటీ ఇవ్వండి, వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసుకోనికి అవకాశం. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాజ్ ఠాకూర్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రామగుండం నియోజకవర్గం మొదటి నుంచి కూడా విద్యుత్ భారతదేశానికి వెలుతురుస్తున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన ప్రాంతం అధ్యక్ష. నిజాం ప్రారంభిస్తే విద్యుత్ని, పవర్ ప్లాంట్, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 62 మెగావాట్లు స్టార్ట్ చేసింది అధ్యక్ష. మా గత ప్రభుత్వంలో నాయకులు
దాన్ని తీసి కొత్తది 1:800 కడతామని చెప్పారు. కట్టలేకపోయారు అధ్యక్ష. యాదాద్రిలో కట్టారు. ఏదో కారణంగా అది అయిపోయింది, పూర్వ ఘటన అధ్యక్ష. ఈరోజు అనేక పోరాటాలు చేసిన తర్వాత దీక్షలు, ధర్నాలు, ప్రభుత్వాన్ని అనేక సార్లు అడిగితే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు అందరూ కూడా కావాలని మేము దీక్షలు చేసినాం అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాటు చేస్తడం జరిగింది. స్వయంగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కన్సర్న్ మినిస్టర్గా రామగుండంకి వచ్చి అనౌన్స్ చేసిన అధ్యక్ష. ఈడ భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం, ఒక ఎమోషనల్ టచ్ ఉన్న రామగుండానికి అక్కడ 1:800 పవర్ ప్లాంట్ కడతామని చెప్పి అక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిగా అనౌన్స్ చేసారు. నెల రోజులే టెండర్స్ పోయి అది ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది మా ప్రాంత ప్రజలందరూ కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు. అలాగే ఆర్టిజన్స్ అధ్యక్ష, జెన్కోర్ సేమ్ ఆర్టిజన్స్లో అనే వాళ్ళకి మనం రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చినాం. ఆ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, వారికి ఉపాధి కల్పించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కూనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. నేను ఆర్టీసీకి సంబంధించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆర్టీసీ అనేది మన ప్రభుత్వ రంగ సంస్థ. కొన్ని లక్షల కోట్ల మందికి ఇది రవాణా సాధనం. దాన్ని మనం బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కింద ఆర్టీసీ కింద లక్షల కోట్ల విలువైన సంపద ఉంది అధ్యక్ష. అన్ని నగరాల్లో, నగర కేంద్రాల్లో, సెంటర్స్లో ఆస్తులు ఉన్నాయి. దాన్ని ఎలా బ్రతికించుకోవాలనేది ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీలు కానీ ఇతర అవి గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బకాయిలు రాలేదు. ఇప్పుడేదో ఒక పిఆర్సీ ఇచ్చామంటున్నారు. అదేవిధంగా విలీనం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు, విలీనం జరగట్లేదు. ముఖ్యంగా వాళ్ళకి సంఘాలు లేవు అధ్యక్ష. కార్మిక సంఘం లేకుండా ఏది కూడా నడవదు. వాళ్ళు చాలా ఒక దిక్కులేని అనాథల్లాగా రోడ్డు మీద వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంత గొప్ప సంస్థ, అందులో ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద లక్షలాది మంది మహిళలను కూడా చేరవేసేటువంటి సంస్థ. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకు పోవద్దు. అదేవిధంగా ఆర్టీసీ కింద ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ వాళ్ళు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు అధ్యక్ష. సమ్మె జరగకుండా వాళ్ళని పిలిచి ఏ మేరకు మనం పరిష్కారం చేయగలుగుతాము, పరిష్కారం చేయలేనటువంటి అంశాలకి టైం తీసుకుని ఆ విధంగా చర్చలు జరిపితే బాగుంటుంది. సమ్మె వరకు వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా యూనియన్ లాంటి అవకాశం కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సాంబశివరావు గారు పెద్దలు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. పాయల్ శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. నా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య సార్. ఆర్ఓబి అని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇప్పటి వరకు కట్టని కారణంగా ఆదిలాబాద్ ప్రజలంతా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఒక యాక్సిడెంట్ అవుతున్నది. కాబట్టి ప్రభుత్వంకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన డబ్బును వెంటనే విడుదల చేసి ఆదిలాబాద్కు న్యాయం చేయాల్సిందిగా. ఇంకో అతి ముఖ్యమైన సమస్య సార్ ఒకటే సార్, ఇది సార్ హెల్త్ మినిస్టర్ గారు. గౌరవ పాయల్ శంకర్ గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. మొహమ్మద్ ముబీన్. शुक्रिया स्पीकर साहब. जो हल्का असम्बली बहादुरपुरे के अंदर जू पार्क से लेकर जो आरामगढ़ चौरस्ते तक फ्लाईओवर को बनाया गया है, उसकी सर्विस रोड जो है जिसमें 60 प्रॉपर्टीज़ और भी लैंड एक्विजिशन करना है, जिसमें 24 प्रॉपर्टीज़ इमीडिएट करना पड़ेगा सर. कई को बोले तो बहुत ज़्यादा वहाँ पर ट्रैफिक जाम हो रही है. और दूसरा इंजन बोली से लेकर वट्टापल्ली नाइस होटल तक जो रोड वाइंडिंग का काम बहुत सुस्त रफ्तार चल रहा है और वहाँ पर भी काम को तेज़ करवाने की ज़रूरत है, क्योंकि चेक्स नहीं देने की वजह से वो काम बहुत स्लो चल रहा है. उसी तरीके से RK मेडिकल हॉल बीबी का चश्मे से लेकर तीगल कुंटे तक रोड वाइंडिंग का प्रपोजल दिए गए और तीगल कुंटे से लेकर नवाब साहब कुंटा इरफान होटल तक. इसी तरीके से हल्के असम्बली बहादुरपुरे में
बहुत सारे रोडों का प्रपोजल दिए गए, लेकिन आरडीपी बन गए, लेकिन आज तक वो रोड वाइंडिंग का सैंक्शंस को नहीं दिया गया है। तो लिहाजा मैं आपके ज़रिए हुकूमत से मुतालिबा कर रहा हूँ कि इमीडिएट उसको सैंक्शन देकर उस रोड वाइंडिंग को कराएंगे तो ट्रैफिक का मसला हल होगा। बहुत बहुत शुक्रिया। మంత్రి గారు గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సార్ మా నియోజకవర్గంలో సార్ 2 మండలాలకు సంబంధించిన ఇష్యూ సార్, దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మరి అల్వాలు మెట్టు రోడ్ సార్, మధ్యలో కూడవెల్లి వాగు ఉంటుంది సార్. దాని మీద 2017లో మరి R&Bకి సంబంధించిన రోడ్డు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ కూడవెల్లి వాగు మీద బ్రిడ్జ్ పిల్లర్స్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది సార్ ల్యాండ్ అక్విజిషన్ మూలంగా. మరి ఇప్పుడు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అక్విజిషన్ సంబంధించిన ఇష్యూ కూడా ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. దాన్ని తొందరగా పూర్తి చేస్తే మరి మొత్తం 4-5 మండలాలకు సంబంధించిన మరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది సార్. ఇంకొక చిన్న విషయం సార్, అన్ని గ్రామాలల్లో ఏ గ్రామం పోయినా సార్ ఈ మాకు గ్రామంలోకి ఎంటర్ కాగానే ఈ మహిళా సంఘాలలో ఫిర్యాదులు చేస్తారు సార్. ముఖ్యంగా ఈ బెల్ట్ షాప్ల వల్ల మేము నష్టపోతున్నాం. మరి ఆ బెల్ట్ షాప్లకు సంబంధించింది చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ బెల్ట్ షాప్లను నిరోధిస్తే మా గ్రామ మహిళా సంఘాల తరఫున చాలా లాభం చేసినట్టు అయితే సార్. మరి మహిళలను మనమే కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నాం సార్. దయచేసి ఇది పెద్ద సమస్య సార్. యూత్ పిల్లలందరూ కూడా చాలా మంది యాక్సిడెంట్ అయ్యి రాత్రిపూట మరి హాస్పిటల్లో పాలవుతారు సార్. దీన్ని పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. వీరయ్య గారు, కనకయ్య గారు. నా నియోజకవర్గంలో 2016లో గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఎల్లందు నియోజకవర్గంలో రోళ్లపాడు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. అది ఇప్పుడు టేకులపల్లి మండలం. ఆ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాలకు 6,74,000 ఎకరాల సాగునీరు లక్ష్యంగా ఆనాడు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. కానీ ఎల్లందు నియోజకవర్గంలో నియోజకవర్గం రాకుండా సింగరేణి మండలం చీమలపాడు టెన్నెల్ ద్వారా మరి జురులపాడు సంతలో ఉన్నటువంటి డైవర్స్ ఇవ్వడంతో అది ఎల్లందుకు తీవ్ర అన్యాయం జరిగింది అధ్యక్ష. గోదావరి ప్రవహించే గిరిజన ప్రాంతాలకు సీతారామ జలాలు ముందుగా అందించకుండా నాగర సాగర్ జలాలు పారుతున్న సాగు భూములకే గోదావరి జలాలు తొలుత మరి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. సీతారామ శంకుస్థాపన చేసినటువంటి ఎల్లందు నియోజకవర్గంలో గోదావరి జలాలు అందించాలన్నందుకు అనుగుణంగా అలైన్మెంట్ జరిపించాలని చెప్పి గిరిజన ప్రాంత రైతాంగం మొత్తం కూడా మరి సాగునీరు పథకాన్ని అందించాలని కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా సుమారు 80% గిరిజన ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఉన్న నా నియోజకవర్గంలో రైతులకు పంట సాగు నీరు అందిస్తామని చెప్పి టేకులపల్లి మండలంలో రోళ్లపాడు రిజర్వాయర్గా చేయాలని చెప్పి ఆనాటి సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఎల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 జిల్లాలు విస్తరించున్నటువంటి గిరిజన రైతాంగానికి ఒక్క సుక్క కూడా మరి రాకుండా తీవ్ర అన్యాయం జరిగింది అధ్యక్ష. కావున ప్రజాప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో మన ప్రభుత్వంలో సీతారామ ద్వారా రైతు సోదరులకు సాగునీరు అంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కౌసర్ మైనుద్దీన్ జీ. स्पीकर साहब, मैं आपके जरिए
हुकूमत को ये बताना चाह रहा हूं कि जो साबिका में 2018 के दरमियान में एक जियो आया था, जो जियो नंबर 118, जो ख़ास तौर से रियासत तेलंगाना के अंदर और हैदराबाद शहर के अंदर जो जियो 118 है, जो डिफेंस का जो अपने लैंड बताते हैं डिफेंस वाले, उसके लिए ये जियो लागू हुआ था। मगर जिसके बाद मेरे हल्के कारवान और ख़ास तौर से हैदराबाद पार्लियामेंट हल्के के अंदर 4 या 5 मकामात पर जो जियो के लिए नुमाइंदगी की गई थी, जो मेरे हल्के कारवान के अंदर मोहम्मदी लैन, निज़ाम मिलिट्री क्वार्टर्स है, गोलकुंडे के अंदर सालेनगर कंचा, जैसा कि नामपल्ली के अंदर एसी घाट और बशीरबाग बैडलैंड और साथ ही साथ फसलान सिरका ईदगाह, इसी तरीके से 4 या 5 मकामात पर वो जियो के लिए ऑनलाइन किया गया था। और उसके बाद 3 या 4 मरतबा जो रियासत तेलंगाना गवर्नमेंट की जानिब से, कलेक्टर हैदराबाद की जानिब से जॉइंट सर्वे किया गया था। आर्मी के लोग और रेवेन्यू के लोग आकर जॉइंट सर्वे किए, मगर उसके बावजूद भी आज तक वो पेंडिंग पड़ा हुआ है। और साबिका में राजशेखर रेड्डी साहब के दौर में मैं समझता हूं 60 या 70 एकड़ लैंड जौहर नगर शामिरपेट के पास रियासत तेलंगाना की गवर्नमेंट आर्मी वालों को देने के बावजूद भी यहां पर आकर सिविलियन के बस्ती के अंदर जो आकर डिस्टर्ब कर रहे आर्मी के लोग, ये जियो खास तौर से रेगुलराइज करने की जरूरत थी। मैं आपके जरिए हुकूमत को बताना चाह रहा हूं कि आप यहाँ के जो हमारे रेवेन्यू मिनिस्टर साहब और साबिका में भी हमारी जमात के सदर मोहतरम जनाब नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन साहब ने हमारे मौजूदा सीएम साहब को भी नुमाइंदगी की गई थी ये जियो के ऊपर लागू करने के लिए। आपके जरिए हुकूमत को बताना चाह रहा हूं। जो कुछ भी मुद्दे उठाया सबको नोट कर लिया अध्यक्ष। రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పరకాల నియోజకవర్గము గీసుకొండ మండలము కోనాయమాకులో సార్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 2007 ఆ ప్రాంతంలో కోనాయమాకులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు 95% వరకు పనులు పూర్తయినాయి. ఇంకొక సబ్ స్టేషన్ నిర్మాణమే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. దీన్ని గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఈ ప్రాజెక్టును ప్రియారిటీ ప్రాజెక్టులో పెట్టుకొని ఆ మినిమం బిల్స్ ఉన్నాయి పెండింగ్, అవి రిలీజ్ చేస్తే మేలో ఇనాగ్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ 5% ఆఫ్ వర్క్ గురించి పెండింగ్ ఉంది కనుక మీ ద్వారా గౌరవ మంత్రులు ఇద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. విజయ రమణారావు గారు. అధ్యక్ష, మా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాది ఎస్ఆర్ఎస్పి డిఐటి 6 డిఐటి 3 2 కాలువలకు సంబంధించి మనం మా పక్కనే డిఐటి 3కి మంతిని రామగుండం వస్తుంది, డిఐటి 3 డిఐటి 6కు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వస్తుంది. కొంచెం మీద రేవెల్ల నుండి కరీంనగర్ మండల్ ఆ ఏరియా వస్తుంది. మిగతా ధరంపూరి కాన్స్టిట్యున్సీ ధర్మారం వెలికటూరు 2 మండలాలు వస్తాయి అధ్యక్ష. మరి పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం జరగాలని చెప్పి మరి చాలా సంవత్సరాల నుంచి మా ప్రాంత రైతులందరికీ కూడా డిమాండ్ ఉంది. మరి దీనికి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఇది నిర్మాణం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం జరిగితే మరి టేలెండ్ ప్రాంతానికి ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే చివరి ఆయకట్టుకు యాసంగి పంటలప్పుడు మరి ఏసంగి పంటలకు చివరి ఆయకట్టుకు నీళ్ళు అందక చాలా ఇబ్బంది అవుతూ ఉంది. మరి చాలా సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మరి సంబంధిత మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కోరడం ఏంటంటే తప్పకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ సంజయ్ గారు. డాక్టర్ సంజయ్. మల్లన్న నేను డాక్టర్ సంజయ్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష.
అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు అధ్యక్ష, అదే విషయం గురించి అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది అధ్యక్ష, షుగర్ ఫ్యాక్టరీ గురించి. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ నుంచి చిన్న వినోదం అధ్యక్ష. అధ్యక్ష అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అంతకుముందు ఒకసారి ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత ప్రైవేట్ అయ్యింది అధ్యక్ష. కేసీఆర్ గారు 2014-15లో ఏం చేశారంటే అధ్యక్ష, దాన్ని సహకార సంఘంగా ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న ఒక డిస్కషన్ కాదు, నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, కమిటీ ఫామ్ చేస్తామని చెప్పారు మీరు. కమిటీలో మీరు లోకల్ ఎమ్మెల్యేని పెట్టలేదు. అంతకుముందు కూడా మా దివంగత నేత కొమ్మినేటి రాములు గారు కూడా ఆ రోజు ఉన్నప్పుడు వారిని కమిటీలో పెట్టలేదు. ఇప్పుడు ఏం జరిగిందా ఫ్యాక్టరీకి మీకు తెలుసు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ మా రైతులకు కష్టం రాకూడదు. దాని మీద ఇప్పటికీ మా నాన్నగారు ఒకసారి నిరాహార దీక్ష, చాలా గొడవలు జరిగినాయి అధ్యక్ష. అందుకొరకే నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, భవిష్యత్తులో మళ్ళీ రైతులకు దాని మీద కష్టం కాకూడదు. వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. దయచేసి కమిటీలో స్థానిక శాసనసభ్యుని కూడా ఇంక్లూడ్ చేస్తే దానికి తగు సూచనలు, దానికి తగు ఏమి అవసరం ఉన్నా మీకు చెప్తాం మీకు. కాబట్టి దయచేసి వారిని శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలం కలవాల్సింది నాగంపేట నుంచి రాచపల్లికి పోయే బ్రిడ్జు. దాన్ని ఇంతకుముందు శాంక్షన్ చేసిండే, దాన్ని క్యాన్సిల్ చేసి దయచేసి ఆర్ఎండి మినిస్టర్ గారు మళ్ళీ దాన్ని శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సునీత లక్ష్మారెడ్డి గారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది మన ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. మా నర్సాపూర్ నియోజకవర్గంలో కొల్చారంలో గన్పూర్ ఆనకట్ట ఉంది అధ్యక్ష. ఆ ఆనకట్టకు సంబంధించి కెపాసిటీ పెంచాలన్న ఆలోచనతో దాన్ని 0.3 TMCకి పెంచడం జరిగింది. పనులు ప్రారంభించారు. రైతులకు సంబంధించినటువంటి కంపెన్సేషన్, మన ల్యాండ్ అక్వైజేషన్ కూడా దాదాపు 800 ఎకరాలు మరి అక్వైర్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దానికి సంబంధించినటువంటి బడ్జెట్కు రిలీజ్ చేయడం కోసం బీఆర్ఓ కూడా రిలీజ్ చేసింది, కానీ ఇంతవరకు అమౌంట్ రిలీజ్ చేయలేదు. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను ఏంటంటే ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేయాలి. 7 కోట్లు ఉంది అధ్యక్ష. రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు పంటలు వేసుకోలేకపోతున్నారు, ఇటు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు, అటు కంపెన్సేషన్ కూడా వస్తలేదు. అదే కాకుండా చాలా రోడ్స్కు శాంక్షన్ నుంచి కూడా మరి దానికి కూడా బిల్స్ రాక 100 కోట్లు ఉన్నా కూడా పనులు చేసలే కాంట్రాక్టర్స్ అంతా కూడా బిల్స్ ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిన విధానం ప్రభుత్వం కోరుకుంటూ మరి అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, ఇది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. వివేక్ వెంకటస్వామి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైం. ఏం లేదు అధ్యక్ష, సింగరేణి సంస్థలో ఆఫీసర్స్కి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వారికి 2023 నుంచి ఇవ్వట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది, అది తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సింగరేణి సంస్థలో 5 సంవత్సరాల క్రితము అప్పుడు కేసీఆర్ గారు మాట ఇచ్చారు, ఈ నేమ్స్ చేంజ్ గురించి తొందరగా నిర్ణయం తీసుకుంటాము, దాంతోపాటు వాలంటరీ రిజైన్ చేసిన వారు ఆ రోజులలో వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చారు అధ్యక్ష. కానీ అప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి అందరు కూడా రిప్రజెంట్ చేస్తున్నారు, వారి విషయం గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను అడిగే సమస్య ప్రతి గ్రామంలో ఉన్న సమస్య అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న సమస్య అధ్యక్ష. ఇది గ్రామాలకు సంబంధించి గ్రామ సేవకులు ఆర్ విలేజ్ హెల్పర్స్ అధ్యక్ష, వాళ్లకు మరి గ్రామాలల్లో సంబంధించిన సఫాయి కార్యక్రమాలు అంటే మురికి కాలువలు కానీ, నీటి వ్యవస్థ కానీ, వాటర్ మ్యాన్ కానీ, ఎలక్ట్రిక్ మ్యాన్ కానీ, ఓ ట్రాక్టర్ నడిపే వాళ్ళు కానీ అధ్యక్ష ప్రతి గ్రామంలో 5-6 మినిమంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళ జీతాలు చూస్తే గత 10 ఏళ్ల నుంచి అయితే ఓ ధనిక రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చిన జీతాలు చూస్తే ఎవరినైనా అడిగితే 3,000-4,000 జీతాలకు పనిచేసారంటే నిజంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం అధ్యక్ష. మనం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తాయి,
సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రజలు బాగుండాలి, ఒక కరెంటు ఉచితంగా ఇవ్వాలి, ఉచిత 200 యూనిట్ల కరెంటు బిల్లు వేయాలి, అది ఆదా చేసుకొని ప్రజలు వాళ్ళు వేరే దాన్ని ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చేస్తాం అధ్యక్ష. అంటే సంక్షేమం అనేది వాళ్ళు అడగకుండా ఇచ్చే ప్రజలు బాగుండాలనేది. కానీ ప్రజలు కష్టపడ్డ వాళ్లకు, ముఖ్యంగా దళితులు, బీసీలు, బలైన వర్గాల ప్రజలు, మరి వాళ్ళు ఎక్కువ ఈ గ్రామ సేవకులుగా ఉంటారు. మరి వాళ్లకు 3,000 4,000 జీతాలు ఉంటే గత 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఇప్పుడిప్పుడే మరి అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ మరి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. దీని మీద ఇక్కడ సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి నేను అనుకుంటా అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద కూడా 1,00,000 మంది ఈ హెల్పర్లు, విలేజ్ హెల్పర్స్ కానీ గ్రామ సేవకులు కానీ ఉంటారు. వీళ్ళకి కన్సాలిడేటెడ్ ఆ గ్రామాలలో వచ్చిన రెవెన్యూ, ఆ ట్యాక్సెస్ సరిపోతలేవు. అవి కూడా 3-4 నెలల వరకు జీతాలు ఇస్తలేరు. ప్రభుత్వం దానికి కన్సాలిడేటెడ్గా ఆ గ్రామాలకు కొంత ఇస్తే వాళ్ళ కొంత అయినా మెరుగైన, ఎందుకంటే మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఉంటుంది, యాక్టా మరి లేదా ఏదైనా కానీ కొంత కన్సాలిడేటెడ్గా కొంత వాళ్ళకి ఆదాయం సమకూరిస్తే, ప్రత్యేకించి దీని మీదనే కేటాయిస్తే ఆ గ్రామ సేవకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మేలవుతుందని అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మేఘారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వనపర్తి నియోజకవర్గంలో ఈ వేరుశెనగ చాలా క్రాప్ వస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించి మేము ఆల్రెడీ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ వీరాపల్లి అనే గ్రామం పెద్దమందడి మండలంలో ఆ వేరుశెనగ పరిశోధన కేంద్రం కూడా పరిశీలించి తొందర చేయాలని కోరుకుంటూ, దాంతోపాటు రేవెల్లి అండ్ ఏదుల శ్రీరంగపూర్ మండలాలకు ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, ఎండిఓ ఆఫీసులు కానీ, పోలీస్ స్టేషన్ కానీ 2 బిల్డింగ్లు ఉన్నాయి, అది కూడా కన్సిడర్ చేయాలని. గన్పూర్ మండల హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కృష్ణమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అవుట్సోర్సింగ్ ద్వారా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ విధానం వల్ల మెయిన్ పోస్టులు అంటే మున్సిపాలిటీలో కానీ, అదేవిధంగా కలెక్టరేట్లో కానీ, అంటే ఆపరేటర్లు చాలామంది మెయిన్ పోస్టులో ఉన్నారు. వాళ్ళ అవుట్సోర్సింగ్ వలన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఎక్కడ కూడా వాళ్ళ అవినీతి పాల్పడుతున్నారు. దానివల్ల ప్రభుత్వానికి నష్టమవుతుంది. దానిలో రెగ్యులర్గా ఉండే అధికారులను పెట్టాలని గౌరవ మీకు ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అదేవిధంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్ కూడా చాలామంది శాలరీస్ వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళకి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అందుకొరకే ప్రభుత్వం కూడా వాళ్ళ మీద మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటారు. ధన్యవాదాలు అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మల్లారెడ్డి గారు. నేనేగా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1,100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1,100 కావాలా? 1 నిమిషంలా. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండోది చెప్తాను. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి. రెండోది, మీకు లాభం వచ్చేది చెప్తా. 1100. మంత్రి గారు. అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మందుల సామ్యుల్ గారు. సార్ మీకు ధన్యవాదాలు సార్. మా నియోజకవర్గంలో వాయపజ రాగే నేను కూడా పోయి పడతా. స్పీకర్ గారికి ధన్యవాదాలు. మా తుంగతుర్తి నియోజకవర్గం మధ్యరాల మండలం, నూతనకల్ మండలంలో గతం 60 సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు 3,000 ఎకరాల భూమి కొన్నారు. ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు, ఏం లేవు.
చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు అవుతున్నాయి, అన్నిటి కూడా లైనింగ్ చేయాలని, ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా వృధా పోతా ఉన్నాయి లైనింగ్ లేకపోవడం వల్ల, కనుక ఆడి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నాకు మూడు మండల నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రామదాస్ గారు రామదాస్ గారు అధ్యక్ష నమస్కారం. వైరా నియోజకవర్గం పూర్తి గిరిజన గ్రామాలు, తండాలు, గుడాలతో నివసిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ జూరూరుపాడ్ పిఎస్సి ఉంది, పబ్లిక్ హెల్త్ సెంటరు. దాంట్లో అప్గ్రేడ్ చేయడం కోసం 20 సంవత్సరాల క్రితం భవనాలు కట్టినారు అధ్యక్ష. ఎక్విప్మెంట్స్ పెట్టారు, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేశారు, కానీ దాన్ని అప్గ్రేడ్ చేయలేదు ఇంతవరకు. దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళకి మన ప్రభుత్వానికి చెప్పి దాన్ని అప్గ్రేడ్ చేయించవలసిందిగా మనం చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. భూపతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజామాబాద్ రూరల్లో 2008లో స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 2021, 22 ప్యాకేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 21, 20 రెండు కూడా 80% కంప్లీట్ అయినాయి అధ్యక్ష. అయితే 21A అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ నుండి 25 TMCల వాటర్ అలొకేట్ చేసి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే 80% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష. మరి 10 సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి, మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు, కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత. సో ఇప్పుడు ఓన్లీ ఒక 20% వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష. మన కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు దగ్గర 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష. మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు, తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు మేము టాప్ ప్రయారిటీ కింద ఇస్తామని చెప్తున్నది. ఈ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీలో తీసుకొని తక్కువ ఖర్చుతో అధ్యక్ష ఇప్పుడు ఒక 1,500 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. దాంట్లో ఇమ్మీడియట్గా ఒక 400 కోట్లు ఇస్తే మరి ఒక 85,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇది చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దీనికి ఇంకా ఇంతకుముందు ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకా బ్యాంక్ లోన్ కూడా ఉంది, దానికి ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా లేదు. దయచేసి ప్రభుత్వం దీన్ని టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నది. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. యశస్విని రెడ్డి గారు. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. మా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి టూరిజం ఇట్లా సర్క్యూట్ లెక్క చేయొచ్చు. ఎందుకంటే పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే. అక్కడ ముఖ్యంగా శివరాత్రి అట్లనే కార్తీక మాసం అప్పుడు చాలామంది భక్తులు వేరే వేరే నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు. అక్కడ టెంపుల్ని డెవలప్ చేయడానికి అదనంగా ఫండ్స్ ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఒక్కటే అధ్యక్ష, ఇంకొకటే నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష. డయాలసిస్ పేషెంట్లు అంటే మనందరికీ తెలుసు అధ్యక్ష, వారానికి 3 సార్లు కంపల్సరీ డయాలసిస్ చేసుకోవాలి, లేకపోతే ప్రాణాపాయం వస్తుంది. కాకపోతే అది ఎక్కువ పేషెంట్స్ ఉండడం వల్ల ఎప్పుడు 40-50 మంది ఎప్పుడు కూడా వాళ్ళు క్యూలో ఉంటారు అధ్యక్ష, వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో. దానివల్ల చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే 100 కిలోమీటర్లు ఉన్న ఖమ్మం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి మరి కల్లూరులోను పెనుబల్లి మండలాల్లో కూడా 50 బెడెడ్ హాస్పిటల్స్ కొత్త కట్టారు అధ్యక్ష. వాటిల్లో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే పేద పేషెంట్స్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను మన మినిస్టర్ గారికి మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గ్రామాలలో ఈ సర్పంచులు ఎంపీటీసీ లేకపోవడం వల్ల గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువ స్టార్ట్ అయింది అధ్యక్ష. మన ప్రభుత్వం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో
సెక్రటరీలకు కొంత నిధులు ఇస్తే గ్రామాలలో మంచినీరు ఎద్దడి తీరుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది అధ్యక్ష. సెక్రటరీల మీద ఎక్కువ భారం పడుతుంది, మేము ఇప్పటికే చేయలేకపోతామని చెప్పి సెక్రటరీలు అంటున్నారు. అదేవిధంగా గ్రామాలలో గ్రామ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధ్యక్ష, మన ప్రభుత్వం నుంచి వాళ్ళకు జీతాలు తొందరగా మంజూరు చేసి ఈ నీతి ఆయోగ్ విషయంలో కొంచెం తగు చర్యలు తీసుకోవాలి. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కొద్దిగా నిధులు కేటాయిస్తే మంచినీటి ఎద్దడి పోతుంది. ముఖ్యంగా మా ప్రాంతం నీటి ఎద్దడి ఉంది కాబట్టి ఎక్కువ ఫిలిం గ్రీ సిటీ భక్తులు ఎక్కువ వస్తారు. మిషన్ భగీరథ ఇప్పటికే మా తన ఎక్కువ షార్టేజ్ ఉంది అధ్యక్ష. మిషన్ భగీరథ కోసం కూడా మంత్రి గారు 210 కోట్లు ఇచ్చినా ఇంకా పని పూర్తి కాలే కాబట్టి దయచేసి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఎక్కువ నిధులు కేటాయించాలి. ఇంకొక విషయం అధ్యక్ష, మా వైద్యం మంత్రి గారు గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 200 కోట్లు ఇచ్చినాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మన తాండూరు నియోజకవర్గంలో అధ్యక్ష మైనార్టీ సోదరులు ఎక్కువ కూడా ఉన్నారు. అక్కడ గతంలో కూడా చెప్పి ఉన్నాం అధ్యక్ష, మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పి తప్పకుండా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరడం, మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష ఇంకొకటి వికారాబాద్ ఒకటి అడుగుతాను అధ్యక్ష. హైదరాబాద్లో ఈరోజు సుందరీకరణ ద్వారా చాలా మటుకు చెర్లు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు శివరెడ్డిపల్లి చెరువు ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే ఏదైతే చెర్లు చేస్తూ ఉన్నారో హెచ్ఎండిఏ వాళ్ళన్న టేకప్ చేసి వికారాబాద్లో ఉన్నటువంటి శివరెడ్డిపేట చెరువు కానివ్వండి, సేమ్ నా నియోజకవర్గంలో తాండూరులో కూడా ఒకటి గొల్ల చెరువు ఉంది అధ్యక్ష. ఆ 2 చెర్లని తప్పకుండా సుందరీకరణలో చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష ధన్యవాదాలు. జనగామ నియోజకవర్గంలో 3 డిపార్ట్మెంట్లో ఉన్న రోడ్స్ కూడా ఆర్ఎండ్బి, ఐటీడీఏ, పిఆర్ రోడ్లు శాంక్షన్ అయి టెండర్ అయిపోయి కంకర పోసి ఉన్నాయి అధ్యక్ష. అందులో చాలా ఇబ్బంది పడేది ఏంటంటే ఒకటి షహబాజ్గూడ నుంచి సాల్వాపూర్ వే రోడ్డు మధ్యలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా కొంత వస్తుంది. ఇవాళ దాన్ని కూడా మొత్తం మీద కంకర పోవడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. 2వ రోడ్డు దూల్మిట్ట మండలం కొండాపూర్ టు రామవరం వయా బెక్కల్ తెండా ఉంటుంది అధ్యక్ష, అది కూడా మొత్తం కంకర పరిచిన్నది అధ్యక్ష. 3వది జనగామ మండలంలో గానుగపాడు దగ్గర బ్రిడ్జ్ అనేది అర్ధాంతరంగా నిలిచిపోయింది. దానికి మధ్యలో కొట్టుకోపోతే కూడా పక్కన మట్టి రోడ్డు వేస్తే కొట్టుకోపోతే కూడా అది హుస్నాబాద్ పోయే జనగామ టు హుస్నాబాద్ పోయే మెయిన్ రోడ్ అధ్యక్ష. దాన్ని ఇమ్మీడియట్గా చేస్తామన్నారు. కలెక్టర్ గారికి ఇతరులు కూడా ధర్నాలు కూడా జరిగినాయి అధ్యక్ష. దాంతోపాటు అదే జనగామ మండలంలో ఉండే చీటకోడు మీద కూడా బ్రిడ్జ్ కావాలి అధ్యక్ష. కాబట్టి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వానికి, రోడ్లలో శాంక్షన్ అయిపోయి కంకర పోసి వాటిని ఇన్కంప్లీట్గా ఉన్న వాటిని ఇమ్మీడియట్గా చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్ లోయర్ మానే డ్యామ్ ద్వారా కరీంనగర్ కార్పొరేషన్కు డైలీ వాటర్ ఇస్తుంది అధ్యక్ష. దాంతోపాటు మిషన్ భగీరథలో భాగంగా 6 మండలాలకు లోయర్ మానే డ్యామ్ ద్వారా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగునిస్తారు అధ్యక్ష. అందుకే గత ప్రభుత్వము 11 టీఎంస్కు తగ్గకుండా ఎల్ఎండిలో నీళ్లు ఉంచాలని చెప్పేసి క్లియర్ జియో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే ఆ ఎల్ఎండిలో నీటి మట్టము 5.8 టీఎంసీ ఉన్నది అధ్యక్ష. అందులో 2.5 టీఎంసీ సిల్డ్ తీసేస్తే 3.5 టీఎంసీ మాత్రం నీళ్లు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేందుకు ఇప్పటికే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది కాబట్టి వెంటనే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మిడ్మాన్ నుంచి ఎల్ఎండి నింపేసి 12 టీఎంసీ తగ్గకుండా ఈ 3 నెలలు వేసవికి సంబంధించిన తాగునీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఎల్ఎండిలో 12 టీఎంసీ నీళ్లను నిల్వ ఉంచాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో దాంతోపాటు తెలంగాణలో అధ్యక్ష ఈ రేషన్ బియ్యం రోజు 10 టన్నులు 4 లారీలు, దీనివల్ల మాఫియా పెరిగిపోతుంది అధ్యక్ష. ఊరు ప్రతి వీధిలో కూడా మాఫియా పెరుగుతుంది అధ్యక్ష. మళ్ళీ కొందరు ఈ మధ్యన 30 తారీఖు నుంచి మాకు ఒక ఉగాది పండగ అంటే అందరూ పండగ చేసుకుంటారు అధ్యక్ష, స్మగ్లర్స్ మాఫియా అంతా. ఎందుకంటే ఒక్క నిమిషం అధ్యక్ష, రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. 15 రూపాయలు మళ్ళీ 30 రూపాయలకు కొంటున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ 30 తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం 40 రూపాయలకు అమ్ముకోవచ్చని మళ్ళా స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష.
దీని మీద ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం వేయండి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా. మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు రూపాయికి కొని మళ్ళీ 40 రూపాయలకు అమ్ముతారు. రోజు 8 టన్నులు నిజామాబాద్లో మహారాష్ట్ర బార్డర్ ఉంది అధ్యక్ష. పెరికిట్ లాంటి గ్రామంలో బహిరంగంగా బెదిరిస్తున్నారు ఈ మాఫియా. యువకులకు ఎవరైతే చైతన్యవంతులు యువకులు వెళ్ళి ఈ రేషన్ బియ్యం పట్టుకుంటే అధ్యక్ష ఏం చేసుకుంటారో చేసుకోండిరా మీరు. మేము ప్రతి కిరాణా షాప్ సార్ ఆ పౌర సరఫరాల దుకాణం ఉంటుంది దాని ముందే అధ్యక్ష. దయచేసి ఇది రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలాది కోట్లు మిగులుతాయి అధ్యక్ష. దయచేసి మళ్ళా సన్న బియ్యం అంటే స్మగ్లర్లంతా పండగ చేసుకుంటున్నారు. దీని వెనకాల రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఆ రైస్ మిల్లు మెయింటైన్ చేయడము, ఈ బియ్యం రీసైక్లింగ్ చేసుకుంటే ఈ మధ్యన కూడా కొంతమంది విదేశాలకు మారిపోయారు అధ్యక్ష. ఇది మా నిజామాబాద్ జిల్లాలో వందలాది 200 సుమారు 200 కోట్లు ఎగ్గొట్టిపోయారు. ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అధ్యక్ష. సుమారు కొన్ని 20-30 వేల కోట్ల అధ్యక్ష. ఈ తెలంగాణ పేద ప్రజలకు పనికొస్తుంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఉగాది నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ప్రారంభిస్తున్నారు అధ్యక్ష. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో దీని మీద ప్రత్యేక కమిటీ వేసి సీనియర్ మంత్రులు వేదావులతోని ఆఫీసర్లతో కమిటీ వేసి ఈ స్మగ్లింగ్ అరికట్టి ఈ మాఫియాని అరికట్టగలని కోరుకుంటున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు రాకేష్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. హరీష్ రావు గారు. సార్, ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఎలియా మినిస్టర్ సార్. మనకు ఇప్పుడు అందరేమో సమస్యల గురించి మాట్లాడిండ్రు, నేనేమో సభ్యుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సార్, క్వశ్చన్ అవర్ అనేది శాసనసభలో మ్యాండేటరీ సార్. ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్ ఉన్నప్పుడే క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేస్తాం సార్. దురదృష్టం ఏంటంటే ఈ సభలో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టి టోటల్గా క్వశ్చన్ అవర్ని ఎత్తివేయడం అనేటువంటిది చాలా బాధాకరం సార్. క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఏంటంటే సార్, మనకు సమాధానం వస్తుంది, వెంటనే ఇంకేదైనా క్లారిఫికేషన్ కూడా అడిగి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ క్వశ్చన్ అవర్ అనేటువంటిది సభలో తప్పకుండా పెట్టాలి. ఇలా లాస్ట్ డే, దాని పట్ల మా నిరసన ఒకటి. రెండోది అధ్యక్ష, జీరో ఓవర్ అనేది మీరు ఇస్తున్నారు, చాలా సంతోషం, వి వెల్కమ్ సార్. మీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా సార్. కానీ ఇది ఒక ప్రహసనంగా మారొద్దు. రూల్ పొజిషన్ ఏంటంటే 0 ఓవర్లో సభ్యులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వ్రాతపూర్వక సమాధానము పంపాలి. కానీ ఇప్పటి వరకు ఈ 1.5 ఇయర్లో ఏ 0 ఓవర్కు ఒక్క ఆన్సర్ కూడా రావడం లేదు. ఇదేదో మాట్లాడినామన్నట్టు కాదు అధ్యక్ష. మంత్రులు కూడా నోట్ చేసుకొని డిపార్ట్మెంట్కి పంపించి సమాధానం తెప్పించి గౌరవ సభ్యులకు 0 ఓవర్లో ప్రతిదానికి సమాధానం వచ్చే విధంగా దయచేసి మీరు ఎలియా మినిస్టర్ గారు డైరెక్షన్ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. హరీష్ రావు. అధ్యక్ష, ప్రధానంగా డిమాండ్స్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు వారు లేవనెత్తే ప్రతి క్వశ్చన్ పైన కూడా ఆన్సర్ చెప్పడం జరుగుతుందనే ఉద్దేశంతోనే సభా సమయం వృధా కాకుండా ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ పవిత్రమైన ఈ అసెంబ్లీలో సభా సమయాన్ని కొంతమంది గౌరవ శాసనసభ్యులు మరి దాన్ని సభా సమయాన్ని వృధా చేస్తూ ఉన్న సందర్భంలో డిమాండ్స్ పరంగా కూడా సరే ఎప్పుడు లేని విధంగా రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కూడా అందరికీ కూడా అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఈరోజు మేము జవాబుదారితనంతో పనిచేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. రెండో అంశము గౌరవనీయులు హరీష్ రావు గారు లేవనెత్తింది 0 ఓవర్కి సంబంధించి. 0 ఓవర్ మీరిచ్చిన ఆదేశానుసారం ఈరోజు మా ప్రభుత్వ అధికారులు అన్నిటిని కూడా నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. తప్పకుండా మీకు ఆన్సర్స్ వస్తాయి. తప్పకుండా మీరు చీఫ్ సెక్రటరీ గారికి మొన్న జరిగిన సమావేశంలో కూడా ఖచ్చితంగా సభాపతి గారు మీరే చెప్పడం జరిగింది 0 ఓవర్కు సంబంధించి తప్పకుండా ప్రభుత్వ పరంగా సమాధానం పంపించడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నాగరాజు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం. హరీష్ రావు గారు, మీరు అడిగిన ప్రశ్న ఏదైతున్నదో 0 ఓవర్ది అసెంబ్లీ స్టార్ట్ కాకన్నా ముందే అధికారులను అంతా పిలిచి సిఎస్ గారిని పిలిచి చాలా సీరియస్గా ఎల్ఏ మినిస్టర్ గారు, నేను, మరి కౌన్సిల్ చైర్మన్ గారు ఉండి 15 రోజులల్లా ఈ మొత్తం 15 నెలల 0 ఓవర్ ఏదైతున్నదో ప్రతి సభ్యుడికి అందేటట్టు చేయాలని చెప్పేసి సీరియస్గా చెప్పడం.
ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ అధ్యక్ష DBM 48 దీన్ని వెన్నవరం కాలువ కూడా అంటారు అధ్యక్ష. ఇప్పుడున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు మినిస్టర్గా ఉండే అధ్యక్ష అప్పుడు ఈ కెనాల్ రావడం జరిగింది. ఇది ఒక వర్ధనపేటకే కాదు అధ్యక్ష, మహబాద అండ్ డోర్నకల్ ఈ 3 నియోజకవర్గాలకు 1.50 ఎకరాలకు సుమారుగా 1,50,00,000 ఎకరాలకు ఇది వాటర్ సప్లై అవుతుంది అధ్యక్ష. దీన్ని రీజనరేషన్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ గతం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు అధ్యక్ష. 10 ఏళ్లలో అక్కడ ఉన్న పూడికలు తీయలేదు అధ్యక్ష, కెనాల్లను క్లీన్ చేయలేదు. దాంతో మొత్తం వాటర్ పర్పులేట్ అయిపోతుంది. ఇడ్స్ పెడితే సరిగా కెనాల్ నుండి పోకుండా టేలెండ్ వరకు పోలేకపోతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు ఉత్తమన్నకు దీనిపైన చేయాలని అధ్యక్ష కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వేముల నియోజకవర్గంలో 2 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. వాటికి MRO, MDO ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని ఒకటి. వేములవాడలో మోడల్ పోలీస్ స్టేషన్ ఒకేవన్లో DSP కార్యాలయము, CA కార్యాలయం, SI కార్యాలయం ఇతర నివాస సమాధానికి సంబంధించి నిధులు ఇవ్వాలని లేఖ ఇవ్వడం జరిగింది. అది రావాలని కోరుతా ఉన్నాం. వేముల రాజన్న ఆలయానికి సంబంధించి భక్తులు ప్రతినిత్యం ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలని, వేములవాడ అర్బన్కు 11 గ్రామాలని కొత్తగా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని, రుద్రేంగులో ఒక ఫైర్ స్టేషన్ కావాలని, అదేవిధంగా మోహన్ రావుపేట R&B రోడ్, మోహన్ రావుపేట, వల్లంపల్లి, కల్వకోట, దమ్మానిపేట, మన్నెగూడెం, ఈదులింగపేట, దేశపేట వరకు డబుల్ రోడ్ కావాలని, తాండ్యాల, గంభీర్పూర్, రాయలింగపేట, పసునూరు, గోవింద, లింగపేట రోడ్ కావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ అధ్యక్ష, ఇక్కడ నిన్నటి రోజు శాసనసభకు సంబంధించి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి BRS పార్టీకి సంబంధించిన నాయకత్వం మరి నిన్నటి రోజు చేసినటువంటి కార్యక్రమంలో ఒకసారి మీ దృష్టి తీసుకుని వస్తున్న అధ్యక్ష. శాసనసభ జరుగుతున్న సమయంలో శాసనసభ ఆవరణలో కానీ శాసనసభ లోపల కానీ మరి స్పీకర్ గారి అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలు చేపట్టదని ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ రూల్స్ బుక్ కౌల్ అండ్ షెక్దర్కి సంబంధించినటువంటి పుస్తకంలో కూడా ఉన్నటువంటిది అధ్యక్ష. నేను ఒకసారి చదివి వినిపిస్తా. పేజ్ నెంబర్ 1152లో ఇట్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ టు ఫిల్మ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ స్కెచ్ ది ఛాంబర్ వైల్ ది హౌస్ ఇస్ ఇన్ సెషన్. అంటే శాసనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష మరి పార్లమెంటరీ రూల్స్ ప్రకారం సమావేశ సమయంలో ఫోటోగ్రఫీ కానీ ఫిల్మింగ్ కానీ స్కెచ్ వేయడం కానీ నిషేధం ఉన్నప్పటికీ మరి గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాసనసభ వివరాల మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు శాసనసభ లాబీలో నినాదాలు చేయడం, ఎమ్మెల్యేస్ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ధర్నా చేయడం శాసనసభ జరిగే క్రమంలో ఆ ఫోటోలు అన్నిటి కూడా అధ్యక్ష ఈరోజు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూపెట్టి జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ది ఎస్టేట్ అనే దానిలో కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి దాన్ని తప్పుపట్టే విధంగా మీకు నిన్నటి రోజు కూడా సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రాత్రిపూట శాసనసభ జరుగుతూ ఉంది. పెద్దలు హరీష్ రావు గారు తన సెల్ ఫోన్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించిన అధ్యక్ష. ఇది సభను ఇక్కడ తప్పుదో పట్టించే విధంగా ఈరోజు స్పీకర్ గారు చేరంటే లెక్కలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఈర్ష్యాభావం, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా నిందారోపణలు, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే సభను తప్పుదో పట్టించడము, ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వం 15 మాసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ సభ ద్వారా నిజాలను మీ ప్రభుత్వం బయట చెప్పే ప్రయత్నంలో ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రతిదీ అబద్ధం అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడే విధానం కూడా సరైనది కాదు. మీ అనేక సందర్భాలు చెప్తున్నప్పుడు కూడా ఈరోజు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి మీరు ఈరోజు కొరడా గొలిపించవచ్చు అని చెప్పి నేను అనొచ్చో రాదో కానీ మీరు అధ్యక్ష ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుపుతారు. అందరి సభ్యులకు విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారు. వారి నియోజకవర్గ సమస్యతో పాటు పాలసీ మీద కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష.
ఆ 10 ఏళ్లలో ఒక్క కొత్త పాలసీ లేదు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మా గౌరవ మంత్రులు శాసనసభ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం యొక్క మేలైనటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు రన్నింగ్ కమిటీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం వారికి మీరు క్లారిఫికేషన్ పెట్టే అవకాశం ఇస్తే అబద్ధాలను ప్రజలు గందరగోళం దృష్టి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఇది సరైనది కాదన్నమాట మీరు చెప్తూ ఈరోజు నిన్నటి రోజు జరిగినటువంటి దానిపైన మీకు వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానిపైన తగు చర్యలు తీసుకొస్తే మనం చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను. సభ్యులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు ఏదైతే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడిండో ఈ సభా సాంప్రదాయాలను, ఈ సభా గౌరవాన్ని, ఈ సభా ప్రతిష్టను పెంచాలంటే అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి నేను మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను. మరి 0 hour is over. Government bill. I request the Minister for Legislative Affairs on behalf of the Minister for Health and Medical to move the motion. Health and Medical. How can it happen? The thing is, I beg to move that a sub rule 4 of the rule of 90 and the rule of 97, 98 and second proviso to 99 of rules of procedure and conduct of business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to Telangana Transplantation of Human Organs Repeal Bill 2025 listed in the agenda for today on the 27th March 2025 for its introduction, consideration and passing. Motion moved. The question is that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to the Telangana Transplantation of Human Organs Replace Bill 2025 listed in the agenda for today, the 27th March 2025 for the introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bill. I request the Minister for Health and Medical to move the motion for leave to introduce the Telangana Transplantation of Human Organs Replace Bill 2025. Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Transplantation of Human Organs Repeal Bill 2025. Motion moved. The question is that the Telangana Transplantation of Human Organs Replace Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it.